Discover the secret to timeless vitality with CureCell Mystic Rejuvenation. From the heart of Singapore, we blend nature's finest, Swiss apple and grape stem cells, American blueberry, acai berry, Japanese astaxanthin, and more. Boost your energy, strengthen immunity, and glow with youth. Embrace wellness with every serving of our all-in-one formula. Elevate your health journey today with CureCell, where science meets nature's best. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మనం ఇవాళ క్యూర్సెల్ అనే ప్రోడక్ట్ పైన ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో ఇది మన బాడీ పైన ఎలా పనిచేస్తుందని మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఇవాళ చూద్దామండి. సో ముందుగా మనము 3 గ్లాసులో 3 వాటర్ శాంపిల్స్ తీసుకున్నామండి. తర్వాత బెటడిన్ సొల్యూషన్, రైట్, ఈ సొల్యూషన్ ఒక గ్లాస్లో కొద్దిగా పోస్తున్నానండి. సో బెటడిన్ సొల్యూషన్ వేసినాక గ్లాస్ అంతా నల్లగా మారిపోయింది కదా. ఇందులో ఒక చిన్న వైట్ పేపర్స్ అండి, 2 వైట్ పేపర్స్. ఈ 2 వైట్ పేపర్స్ని నేను నలిపి ఈ గ్లాస్లో వేస్తున్నాను. ఓకే, బాగా నానుతున్నాను, రైట్, కొద్దిసేపు బాగా నానుతున్నాను. సో బాగా నానిన తర్వాత మనం చూసినట్లయితే ఈ వైట్ పేపర్స్ బాగా నల్లగా అయిపోయినాయి, చెడిపోయినాయి, రైట్. సో ఈ పేపర్లని మనం ఇప్పుడు 2వ గ్లాసు ప్లెయిన్ వాటర్, రైట్, ప్లెయిన్ వాటర్లో వేస్తున్నాం. ఇందులో ఈ పేపర్ని కూడా బాగా కొద్దిసేపు నానబెట్టాం. సో 3వ గ్లాస్లో మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఉంది కదండి. సో దీన్ని మనము ఈ శాచెట్ని మనం సిజర్తో నీట్గా కట్ చేసుకొని 3వ గ్లాసులో మనము ఈ పౌడర్ కాస్త వేస్తున్నాం అండి, రైట్. వేసి మనము కొద్దిగా దాన్ని బాగా మిక్స్ చేసుకుంటాం. ఇది వచ్చేసి మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వాటర్ అండి. ఇది వచ్చేసి ప్లెయిన్ వాటర్, రైట్. ఇప్పుడు ఈ పేపర్ని మనము బయటికి తీస్తున్నామండి. వైట్ పేపర్ కాస్త ఎలా నల్లగా తయారైంది చూసారు కదా. సో ఇప్పుడు ఇదే మన క్యూర్సెల్ వాటర్లో, మన క్యూర్సెల్ వేసిన వాటర్లో కాసేపు పెడుతున్నానండి. ఓకే, మీరు కనుక బాగా చూసినట్లయితే ఈ నల్లగా మారిన పేపరు మన క్యూర్సెల్ ప్రోడక్ట్ ఏం చేస్తుంది మీరు చూస్తున్నారు కదా. నల్లగా మారిన పేపర్ని వైట్గా తయారు చేస్తుంది. చూసారా మీరు, కలర్లో చాలా మార్పు వచ్చింది. అది నార్మల్ వాటర్లో వేస్తే నల్లగా ఉంటుంది. మన క్యూర్సెల్ ప్రోడక్ట్ వేసి మనము దీంట్లో కాసేపు నానబెట్టిన తర్వాత ఎలా ఉన్నాయి పేపర్ అంటే వైట్గా ఉన్న పేపరు వైట్గా తయారైపోయింది, నల్లగా. అంటే ఇది క్యూర్సెల్ ప్రోడక్ట్ మన బాడీలో కూడా ఇంత పనిచేస్తుంది. మన బాడీని మొత్తం క్లెన్జింగ్ చేసేసి డిటాక్సిఫికేషన్ చేసి మన బాడీని మొత్తం హెల్తీగా ఉంచుతుంది. దిస్ ఈజ్ క్యూర్సెల్ ప్రోడక్ట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అందరికీ నమస్తే అండి, నేను డాక్టర్ తులసి. ఇది క్యూర్సెల్ సింగపూర్ ప్రొడక్ట్. ఇందులో యాపిల్ స్టెమ్ సెల్లు, గ్రేప్ స్టెమ్ సెల్లు మరియు ఆస్తాజాంతిని, కోయంజిన్ క్యూటెన్ వంటి హైలీ మాలిక్యూల్తో తయారు చేయబడిన ఈ ఇమ్యూనిటీ బూస్టరు మన శరీరంలో ఎటువంటి ప్రాబ్లంనైనా మంచి రిజల్ట్తో తగ్గించగలదు. మోకాళ్ళ నొప్పులు, దీర్ఘకాలికమైన చర్మ వ్యాధులు, సోరియాసిస్ వంటివి, మరియు షుగర్, గ్యాంగ్రీన్, పుండ్లు, అనేక రకమైన మిరాకిల్స్ రిజల్ట్లు ఇది ఉందండి. లైవ్ రిపోర్ట్స్, రిజల్ట్లు ఉన్నాయి. కావాల్సిన వారు కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ.
Are you ready to take charge of your health and unlock a new level of vitality? Introducing New Young's Cure Cell, a revolutionary formula designed to rejuvenate your body from the inside out. Whether you're looking to boost energy, support mental clarity, or enhance your overall wellness, Cure Cell has you covered. And here's the best part. You can start your journey to better health today for only $62. That's right. For just $62, you get access to cutting-edge cellular support crafted with premium ingredients to help you feel your best every single day. But don't wait. This is an opportunity you don't want to miss. Demand is high and supplies are limited. It's time to invest in yourself. Go to www.innewyoung.com now and make New Young's Cure Cell part of your daily wellness routine. Take the step towards a healthier you, starting today. ఒక రోజు ఒక వ్యక్తి ఒక పెట్రోల్ పంప్ లో పెట్రోల్ కొట్టుకుంటూ ఉన్నాడు. బెంజ్ కార్ ముంగడొచ్చి ఆగిందనమాట. ఈ వ్యక్తి ఎందుకు ఇలా కార్ నే చూస్తున్నాడు? బాబు ఏమైంది, కార్ కొనాలని ఉందా ఎప్పటికైనా? అవును సార్, ఇది నా విజిటింగ్ కార్డ్, రేపు నా ఆఫీస్ కి వచ్చాయి. ఇలాంటి ఒక డ్రీమ్ కార్ ని జీవితంలో ఎలా అచీవ్ చేయాలి, ఎట్లా సక్సెస్ కావాలి అన్ని కూడా నేను నీకు స్వయంగా నేర్పిస్తాను. కార్ ని చూడుచుకుంటా ఈ వ్యక్తి మైండ్ లో ఆలోచనలు స్టార్ట్ అయినాయి అనమాట. ఎవరు కూడా అంత ఈజీగా ఇట్లా ఇయ్యరు, నాకు ఎంతో తేడా కొడుతుంది అని చెప్పి తీసుకుపోయి డస్ట్ బిల్ కార్ వేసి అనమాట. దాని తర్వాత మనోడి జీవితం ఇంకా అట్లనే ఉంది. మళ్ళీ ఆఫ్టర్ 3 years తర్వాత అదే కారు వచ్చి ఇతను ముంగట ఆగింది. అబ్జర్వ్ చేస్తున్నాడు మొత్తం. ఏం కారు? ఒక వ్యక్తి దిగాడు. బాబు ఇలాంటి కారు నీ జీవితంలో 3 సంవత్సరాల క్రితం వచ్చిందా? వచ్చింది. ఆ పర్సనే కదా మీరు? నేను ఆ పర్సన్ కాదు. నీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు ఒక పర్సన్, దాన్ని డస్ట్ బిన్ లో పక్కకు పడేసావు. ఆ కార్డు నేను తీసిన, నేను ఇదే పెట్రోల్ పంప్ లో నేను ఒక హౌస్ కీపింగ్ బాయ్ లాగా నేను చేసేవాడిని అనమాట. నేను ఆయన చెప్పింది పాటించిన ఈ రోజు నేను నీ ముందర నిల్చున్నా. అందరి జీవితంలో ఆపర్చునిటీస్ వస్తాయి, కానీ ఆపర్చునిటీని ఏ విధానంగా ఇంప్లిమెంట్ చేస్తారో ఆ విధానంగా మీరు సక్సెస్ అవుతారు. ఎన్నెన్నో కోరికలు అనేది ఉంటాయి. ఆర్థిక పరంగా, కుటుంబ పరంగా వారికి సాధించాలని చెప్పేసి ఉంటుంది. అయితే ప్రస్తుతం మన జీవితంలో మనకి చాలని ఆదాయాలతో, మనకు తీరని కోరికలతో మనకు జీవితాలు అనేది మనము గడుపుతుంది. రండి, వెల్కమ్ టు యూ. అండ్ ఈ రోజు ప్రెజెంటేషన్ ని మీ వీరవల్లి గారి ద్వారా వింటున్నారు. ఆయన ఒక అద్భుతమైన వక్త. ఆ విషయం మీరే మీటింగ్ అయిపోయిన తర్వాత మీరే తెలియచేయడం జరుగుతుంది. సో వీరవల్లి సార్, వెల్కమ్ టు యూ, గ్రాండ్ వెల్కమ్ టు యూ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఎస్కే మీరావలి, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను. ముందుగా ఈరోజు ఒక మంచి ఆపర్చునిటీ ప్రోగ్రామ్కి మీ యొక్క విలువైన సమయాన్ని విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా సైడ్ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నానండి. మరి ఈరోజు ఏదైతే మనం చాలా ఒక బిజీ లైఫ్ షెడ్యూల్లో ఉండి కూడా ఒక అవకాశం వచ్చింది. ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అంటే ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా ఉన్నత స్థితికి చేరుకోవటానికి ఎంతో ఉత్సాహంతో, ఆసక్తితో విచ్చేసిన మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం ముందుకెళ్దామండి. వాస్తవంగా మన కంపెనీ వచ్చేసి న్యూ యంగ్ కంపెనీ అండి. ఒక 3 కోర్ వాల్యూస్తో ఇది మన ముందుకు రావడం జరిగింది. ఇన్నోవేషన్, ఇంటిగ్రిటీ అండ్ టీమ్ వర్క్. ఒక కొత్త టెక్నాలజీతో అద్భుతమైన ప్రొడక్ట్స్ ని మార్కెట్లోకి తీసుకుని వచ్చి తద్వారా మనలాంటి వాళ్ళందరినీ కలుపుకొని ఒక యూనిటీగా, ఒక టీం వర్క్ తో కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో భాగంగా ఈ యొక్క కంపెనీ మన ముందుకు రావడం జరిగిందండి. అయితే ఫ్రెండ్స్, వాట్ వీ నీడ్ అంటే మనిషికి ముఖ్యమైనటువంటి అవసరాలు ఏంది అని మనగా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్లో ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సినవి ముఖ్యంగా రెండండి. ఒకటి ఆరోగ్యం మరియు ఆదాయం, హెల్త్ అండ్ వెల్త్. వాటి గురించి మనం ఒకసారి చూసినట్లయితే మొదటిది ఆరోగ్యం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. కానీ నేటి రోజుల్లో మనం చూసినట్లయితే డబ్బులు ఉన్న ఇల్లు లేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జబ్బులు లేని ఇల్లు మాత్రం లేదు అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదండి. ఖచ్చితంగా ఇది మీరు ఒప్పుకొని తీరాల్సిందే. నేటి పరిస్థితుల్లో ఆరోగ్యం కాపాడుకోవటం చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్. అటువంటి సమయంలో దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఇప్పుడు మీరు ఉండబోతున్నటువంటి ఒక గొప్ప ప్రొడక్ట్ అండి, క్యూర్ సెల్ ప్రొడక్ట్ అండి. అయితే ఫ్రెండ్స్, మనం ముందు ఆరోగ్యం గురించి తెలుసుకునే ముందుగా వాస్తవంగా ఈ సృష్టిలో భగవంతుడు సృష్టించినటువంటి ఒక అద్భుతమైన జీవం కలిగినటువంటి మెషిన్ ఏదైనా ఉందంటే అది మీరు నేనే, అంటే ఈ యొక్క మానవ దేహం. ఒక్కసారి మనం మన యొక్క బాడీ స్ట్రక్చర్ గురించి చూసినట్లయితే కొన్ని కోటాను కోట్ల జీవకణాల కలయిక ఈరోజు మన యొక్క బాడీ స్ట్రక్చర్ అండి.
కొన్ని కోట్ల కణాలు కలిస్తే టిష్యూస్గా, కొన్ని టిష్యూస్ కలిసి లక్షల టిష్యూస్ కలిస్తే ఆర్గాన్స్గా, కొన్ని ఆర్గాన్స్ ఒక గ్రూప్గా ఏర్పడితే మన యొక్క మానవ దేహంగా ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఎప్పుడు మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అంటే మన హెల్త్ దేని మీద డిపెండ్ అయి ఉంది ఒకసారి చూసినట్లయితే, ఎప్పుడైతే ఈ యొక్క సెల్ అనేది డ్యామేజ్ అవుతుందో టిష్యూస్ అనేది డ్యామేజ్ అవుతాయండి. ఈ టిష్యూస్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. ఈ ఆర్గాన్స్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా ఆర్గాన్ యొక్క పనితీరు మందగించి వ్యాధిగా బయటికి కన్వర్ట్ అవుతుందండి. మనం వ్యాధి బారిన పడతా ఉన్నాం. చాలా మంది అనుకుంటా ఉంటారండి 60 ఏళ్ళు బతికితే చాలు, 70 ఏళ్ళు బతికితే చాలు అని. కానీ వాస్తవంగా దేవుడు మనకి ఇచ్చిన లైఫ్ ఏంటో చూసినట్లయితే ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద కనపడుతున్నారు. డాక్టర్ లైనస్ పాలింగ్ గారు 2 times నోబెల్ ప్రైజ్ అవార్డు విన్నర్ అండి. ఆయన ఏమని చెప్తున్నాడంటే, ఒక 3 విషయాలు కనుక మనం పర్ఫెక్ట్ గా మన బాడీకి అందించగలిగితే 120 సంవత్సరాలు వ్యాధి లేనటువంటి ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం గడపవచ్చు అని సైంటిఫికల్ గా ప్రూవ్ చేసినందుకు గాను ఆయనకి నోబెల్ ప్రైజ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. ఆ 3 ఏంటనుకుంటే, ఒకటి హెల్దీ ఎయిర్, హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ వాటర్. వీటి గురించి మనం ఒక్కొక్కసారి జస్ట్ ఒక 5 నిమిషాలు చూద్దామండి. ప్రస్తుతం మనం ఎటువంటి జోన్ లో ఉన్నాం, పూర్వకాలంలో మన పూర్వీకులు ఎటువంటి జోన్ లో ఉన్నారు చూసినట్లయితే, ఒకప్పుడు 20 years బ్యాక్ 30 years బ్యాక్ నాన్ పొల్యూషన్ జోన్ అంటే చక్కగా ఆహ్లాదకరమైనటువంటి మంచి ఆక్సిజన్ తో కూడినటువంటి వాతావరణంలో మనం బ్రతికామండి మన పూర్వీకులు. కానీ నేటి రోజుల్లో చూసినట్లయితే అన్హెల్తీ ఎయిర్, పొల్యూషన్ జోన్, మొత్తం కూడా ఎయిర్ మొత్తం పొల్యూట్ అయిపోయిందండి. ఢిల్లీ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో కనుక అయితే ఒక వెహికల్ బయటికి రావాలి అంటే సరిబేసి విధానంలో అనుమతులు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో చెప్తున్నారు ఎయిర్ ను కూడా కొనుక్కునే పరిస్థితి, ఒక ఫ్రెష్ ఎయిర్ ను కూడా నిమిషానికింత గంటకింత రేటు కట్టే పరిస్థితి రాబోయే రోజుల్లో రాబోతా ఉంది. ప్రజెంట్ అటువంటి అన్హెల్తీ ఎయిర్ అండ్ అన్హెల్తీ పొల్యూషన్ జోన్ లో మనం బ్రతుకుతా ఉన్నాం. రెండవ చూసినట్లయితే ఫుడ్ అండి. ఒకప్పుడు న్యాచురల్ హెల్తీ ఫుడ్ మనకు దొరికేది వితౌట్ పెస్టిసైడ్స్. డైరెక్ట్ గా మన పంట పొలాల్లోనే కాయలు డైరెక్ట్ గా కోసి తినేసి కడిగి తినేసే వాళ్ళం, వండుకునే వాళ్ళం. కానీ నేటి రోజుల్లో చూసినట్లయితే చూడండి ఎంత దారుణంగా పెస్టిసైడ్స్ యొక్క వాడకం పెరిగిపోయింది. ఆటోమేటిక్ గా మనిషి లైఫ్ అనేది స్పాన్ తగ్గిపోయింది. మీరు గమనించినట్లయితే ఒక యాపిల్ ని ఎక్కడో 3 నెలలు 4 నెలలు మన కాశ్మీర్ నుంచి మనం ఇక్కడ తీసుకొస్తే అంత ఫ్రెష్ గా తాజాగా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? ఫార్మాలిన్ అనే కెమికల్ ని కలుపుతున్నారు, కెమికల్ ని యూజ్ చేస్తున్నారు. ఆ ఫార్మాలిన్ దేనికంటే మార్చిలో శవాలను భద్రపరచడానికి వాడేటువంటి కెమికల్ ఫార్మాలిన్. దాన్ని ఉపయోగించి అది ఫ్రెష్ గా తాజాగా ఉండడానికి వాడుతున్నారు. పుచ్చకాయలకి ఇంజెక్షన్ చేస్తున్నారు కలర్ రావడానికి, గేదెలకు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ ఇస్తున్నారు పాలు ఎక్కువగా రావడానికి. అంతా కెమికలైజ్ అయిపోయింది ఫుడ్. న్యాచురల్ ఫుడ్ అనేది మనకి ఎక్కడ దొరకట్లేదు. తమిళనాడు వ్యవసాయ ఒక రిపోర్ట్ ఇచ్చారండి. ఆ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే అమెరికా వాళ్ళంట పర్ డే వాళ్ళు తీసుకునే ఆహారం ద్వారా డైలీ 7.6 మిల్లీగ్రామ్స్ అనేది పురుగు మందుల అవశేషాలు వాళ్ళ బాడీలోకి వెళ్తా ఉంటే, భారతీయులమైనటువంటి మనం 362.5 మిల్లీగ్రాములు పర్ డే మనం తీసుకునే ఆహారాల ద్వారా ఏదైనా కానివ్వండి ఒక రోజులో మనం కన్జ్యూమ్ చేస్తా ఉన్నాం. అంటే ఎంత పాయిజన్ అవుతుందో ఆలోచించండి బయట మనం తీసుకునే ఆహారంతో మన బాడీ. అంటే అమెరికా కంటే భారతీయులు 40 రెట్లు ఎక్కువగా ఈ యొక్క పురుగు మందుల అవశేషాలతో కూడినటువంటి ఫుడ్ని తీసుకుంటా ఉన్నారు. ఇక థర్డ్ వన్ వాటర్. ఒకప్పుడు బావులు, కుంటలు, నదులు, చెరువులు, చలములు, వాగులు, దేవుడు ఒక అద్భుతమైన వాటర్ని దోషులతో పట్టుకుని డైరెక్ట్ గా తాగేసేవాళ్ళండి. కానీ ఈ రోజు అటువంటి ధైర్యం ఏమైనా చేస్తున్నారా? లేదు. చూడండి ఎలా పొల్యూట్ అయిపోయింది గ్రౌండ్ వాటర్ మొత్తం కూడా. ఆల్రెడీ పార్లమెంట్ నుంచి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందండి. 85% ఆఫ్ ద వాటర్ మొత్తం ఎవ్రీవేర్ పొల్యూటెడ్, ప్రపంచ వ్యాప్తంగా కూడా. అటువంటి సమయంలో మనం వాటర్ ని ఏ విధంగా తీసుకుంటున్నాం అంటే ఇటువంటి ఆర్ఓ సిస్టమ్స్ ద్వారా మనం వాటర్ ని తీసుకుంటున్నాం. మరి ఇదేమన్నా సేఫా? ఆర్ఓ సిస్టమ్ ఏమైనా సేఫ్ అంటే ఇది కూడా సేఫ్ కాదండి. దీని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని చెప్తుంది ఒకసారి చూడండి. ఆర్ఓ వాటర్ గురించి, డిసీజ్ అండ్ ఎర్లీ డెత్ ఈజ్ మోర్ లైక్లీ టు బి సీన్ విత్ ద లాంగ్ టర్మ్ డ్రింకింగ్ ఆఫ్ డిస్టిల్డ్ వాటర్ అండ్ రివర్స్ ఆస్మోసిస్ వాటర్. దీర్ఘకాలంగా ఎవరైతే డిస్టిల్డ్ వాటర్, రివర్స్ ఆస్మోసిస్ వాటర్, ఆర్ఓ వాటర్ తాగుతున్నారో వాళ్ళలో త్వరగా వ్యాధులు, త్వరగా మరణాలు మేము చూస్తున్నాం అని చెప్తుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అంతేకాకుండా మన మీద అటాక్ చేసేటువంటి ఫ్రీ రాడికల్స్, మన యొక్క ఆహారపు అలవాట్లు కానివ్వండి, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానివ్వండి, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానివ్వండి, అంటే కాఫీలు, కూల్ డ్రింక్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా, ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం ద్వారా, ఎక్సెసివ్ వర్క్ లో స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవడం ద్వారా, సూర్యకిరణాలు తాకిడి, అల్ట్రావైలెట్ కిరణాలు తాకిడి ద్వారా, ఇంజరీస్ ఎక్కువగా అవడం ద్వారా, తద్వారా మనం తీసుకునే మెడిసిన్స్ ద్వారా, స్మోకింగ్ ద్వారా, అలానే ఏజింగ్ ద్వారా, ఈ విధంగా మన బాడీలోకి యొక్క ఫ్రీ రాడికల్స్ వెళ్ళి మన బాడీ సిస్టమ్ మొత్తాన్ని డ్యామేజ్ చేస్తున్నాయండి. ఈ ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన ఎన్ని రకాలుగా మనం డ్యామేజ్ అవుతున్నాం చూడండి. హార్ట్ కానివ్వండి, స్కిన్ కానివ్వండి, కిడ్నీ కానివ్వండి, జాయింట్స్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఐస్ కానివ్వండి, మల్టీ ఆర్గాన్స్ కానివ్వండి, టోటల్ బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం కూడా, బ్రెయిన్ ఫంక్షనింగ్ మొత్తం కూడా ఎవ్రీథింగ్ డ్యామేజ్ అవుతా ఉంది ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ వలన, ఈ యొక్క ఫ్రీ రాడికల్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన. మరి వీటన్నిటికీ ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే ఇటువంటి జోన్ లో మనం బ్రతుకుతా ఉన్నాం. ఇప్పుడు మీరు చూసారు, మనం తాగే నీరు పాడైంది,
తినే తిండి పాడైంది, పీల్చే గాలి పాడైంది, ఇంకా ఎక్స్ట్రా మనకి లైఫ్ స్టైల్ వల్ల మన బాడీలోకి వచ్చేటువంటి యొక్క ఫ్రీ రాడికల్స్ వలన మన బాడీ సిస్టమ్ మొత్తం కూడా డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి సమయంలో దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే ఎస్ ఉందండి. అదే ఒక అద్భుతమైనటువంటి ఇప్పుడు మీరు వినబోయే క్యూర్సెల్ అనే ప్రొడక్ట్ ద్వారా మనకు ఈ యొక్క గొప్ప అవకాశం వచ్చిందండి. మరి ఏమిటి క్యూర్సెల్ అని మనం దీని గురించి ఒకసారి మనం చూసినట్లయితే, ఈ క్యూర్సెల్ అనేది స్టెమ్ సెల్ టెక్నాలజీ ద్వారా మనకి ఈ ప్రొడక్ట్ అనేది రావడం జరిగిందండి. దీన్ని మనం 2 భాగాలుగా చెప్పుకోవచ్చు. అంటే స్టెమ్ సెల్ టెక్నాలజీ అంటే ఇది స్విట్జర్లాండ్కి చెందినటువంటి మెబిల్లే ల్యాబొరేటరీ దీన్ని తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క మెబిల్లే ల్యాబొరేటరీ అనేది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కి సంబంధించి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబొరేటరీ మెబిల్లే ల్యాబొరేటరీ. అంతేకాకుండా రెండవది వచ్చేసి ఒక సినర్జిస్టిక్ బ్లెండ్, అంటే అవసరమైన మేరకు అవసరమైనటువంటి మోతాదులో మన బాడీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ను ఉపయోగించి సమపాళ్లలో మనకు అందించేటువంటి దానిని సినర్జిస్టిక్ బ్లెండ్ అంటారండి. అంటే బ్లెండ్ అనేది సరిగా ఉంటే ఫలితాలు సరిగా ఉంటాయండి, బ్లెండ్ అనేది సరిగా లేకపోతే ఫలితాలు వేరేగా ఉంటాయి. ఇటువంటి అద్భుతమైన కాంబినేషన్ తో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ని ఈ యొక్క ప్రొడక్ట్ మనకి అందించడం జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మరి యొక్క ప్రొడక్ట్ ఎక్కడ తయారవుతుంది, ఎలా తయారవుతుంది ఒకసారి మనం చూసినట్లయితే, ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వివిధ రకాల దేశాల నుంచి సేకరించడం జరిగిందండి. మరి ఒక ప్రొడక్ట్ మన మార్కెట్ లోకి తీసుకున్నప్పుడు దీనికి ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి, దీనికి ఉన్నటువంటి ఆ యొక్క ఆధారాలు ఎండార్స్మెంట్ ఏంటి అని చూసినట్టు ఇది వాడొచ్చా వాడకూడదా అనే దానికి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కలిగినటువంటి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చండి. అంటే ఈ సర్టిఫికేట్ల ద్వారా మనం ఏం గమనించవచ్చు అంటే ఇది 100% న్యాచురల్ ప్రొడక్ట్, ఇది 100% సేఫ్, 100% నాన్ టాక్సిక్ అండ్ న్యాచురల్, 100% సైడ్ ఎఫెక్ట్ ప్రొడక్ట్ అని ఇక్కడ మనం చూడొచ్చండి. యాక్చువల్గా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి సింగపూర్ అండి. మార్కెటింగ్ అనేది మన ఇండియాలో అంటే త్వరలో మనకి అఫీషియల్ లాంచింగ్ కాబోతా ఉంది. పంజాబ్ చండీగఢ్ హెడ్ ఆఫీస్ గా మనకు అఫీషియల్ లాంచింగ్ కాబోతా ఉందండి. మరి ఇంతమంది ఎండార్స్ చేసినటువంటి ఈ యొక్క స్టెమ్ సెల్ అంటే ఏమిటి ఒకసారి మనం చూసినట్లయితే, వాస్తవంగా స్టెమ్ సెల్ అంటే ఏందో మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్టెమ్ సెల్ అంటే మూలకణం లేదా మాతృకణం అంటారు. అంటే తల్లి గర్భంలో ఉన్న శిశువుకు పోషకాలు అందించే దాన్ని బొడ్డుతాడు అంటాం మనం, అంబ్లికల్ కార్డ్ అంటాం. ఈ బొడ్డుతాడులో అద్భుతమైనటువంటి స్టెమ్ సెల్స్ అనేవి ఉంటాయని తెలియక ఒకప్పుడు ఈ బొడ్డుతాడుని కత్తిరించి బయట వేసేవాళ్ళండి. కానీ నేడు అవేర్నెస్ పెరిగిన తర్వాత ఈ యొక్క స్టెమ్ సెల్స్ ని ఆధునిక పరీక్షలకి చికిత్సలకి మూలాధారాలుగా ఇప్పుడు మారాయి ఫ్రెండ్స్. ఎన్నో ఎన్నో అవయవాలకు రూపాన్ని ఇచ్చే కణాలు ఈ బొడ్డుతాడులో ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించి స్టెమ్ సెల్స్ ని కనుక దాచుకుంటే భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నో జబ్బుల నుండి బయటపడవచ్చని పరిశోధనలు తేల్చారు. కనుక ఇప్పుడు ఈ యొక్క స్టెమ్ సెల్ బ్యాంక్స్ కి ఆదరణ పెరిగింది ఫ్రెండ్స్. అవి ఎంత అంటే 10 lakhs అబౌవ్, మినిమం 10 lakhs అబౌవ్ పే చేసి మరీ స్టెమ్ సెల్స్ దాచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ స్టెమ్ సెల్ కు ఉన్నటువంటి గొప్పతనం అదనమాట. వాస్తవంగా ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే, ఇవి ఒకసారి శరీరంలో ప్రవేశించిన తర్వాత అంటే బాడీలోకి బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత అవి శరీరంలో ఏ భాగానికి సంబంధించిన సెల్స్ డ్యామేజ్ అయినాయో ఆ భాగానికి సంబంధించినటువంటి సెల్స్ గా రూపాంతరం చెంది అక్కడ వాటిని రిపేర్ చేసి రీబిల్డ్ చేసి రీజనరేట్ చేయడం ద్వారా రూట్ లెవెల్లో ప్రాబ్లం ని మనకి సొల్యూషన్ అందిస్తాయి, రూట్ లెవెల్లో ప్రాబ్లం ని క్లియర్ చేస్తాయి. ఓకేనండి. కాకపోతే ఆ హ్యూమన్ స్టెమ్ సెల్స్ అనేవి సేమ్ డిఎన్ఏ ఉన్న వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయండి. అంటే ఆ బిడ్డకి లేదా ఆ తల్లిదండ్రులకు మాత్రమే. అటువంటి సమయంలో డాక్టర్ ఫ్రెడ్ జుల్ అనేటువంటి సైంటిస్ట్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి యొక్క గ్రీన్ యాపిల్ స్టెమ్ సెల్ అండ్ రెడ్ గ్రేప్ అంటే ఫైటోమాలిక్యూల్ టెక్నాలజీ తయారు చేయబడిన యొక్క ఫార్ములాని మెబిల్లే ల్యాబొరేటరీలో దీన్ని వారు కనుగొనడం జరిగిందండి. దీని గురించి మనం ఒకసారి చూసినట్లయితే అందులో మొదటిదే ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఫైటోసెల్ టెక్నాలజీ తయారు చేయబడినటువంటి స్టెమ్ సెల్. వాస్తవం దీని గురించి మనం ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రాబ్లం వచ్చిన తర్వాత సొల్యూషన్ కొరకు దీన్ని మనం చూడొచ్చండి. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే, మ్యాలస్ డొమెస్టికా అనే శాస్త్రీయ నామం కలిగినటువంటి స్విట్జర్లాండ్ లో ఒక ప్రత్యేకమైన గ్రీన్ యాపిల్ జాతికి చెందినటువంటి ఆ యొక్క యాపిల్ ని సేకరించడం జరిగిందండి. అలానే రెండవది రెడ్ గ్రేప్, సోలార్ బెటిస్ అనేటువంటి బొటానికల్ నేమ్ తో ఉన్నటువంటి ఈ రెండింటిలో ఉన్నటువంటి ఎక్స్ట్రాక్ట్ ద్వారా తయారు చేయబడినటువంటి ప్లాంట్ బేస్డ్ ఈ స్టెమ్ సెల్ ఫార్ములా అండి. ఈ రెండు కలిపి మనిషి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, హ్యూమన్ స్టెమ్ సెల్స్ ఏ విధంగా అయితే పనిచేస్తాయో డ్యామేజ్ అయినటువంటి సెల్స్ ని ఇవి రిజనరేట్ చేస్తాయి, రెన్యూవింగ్ చేస్తాయి, రివిటాలైజింగ్ చేస్తాయి, రిపేరింగ్ చేసి తద్వారా రీజనరేట్ చేసి కొత్త కణాలను పుట్టించడం ద్వారా అవసరమైన చోట అవసరమైనటువంటి సెల్ గా రూపాంతరం చెంది, అంటే ఒకవేళ బోన్ సెల్ డ్యామేజ్ అయితే బోన్ సెల్ గా, బ్లడ్ సెల్ డ్యామేజ్ అయితే బ్లడ్ సెల్ గా, స్కిన్ సెల్ డ్యామేజ్ అయితే స్కిన్ సెల్ గా, బ్రెయిన్ సెల్ డ్యామేజ్ అయితే బ్రెయిన్ సెల్ గా, మజిల్ సెల్ డ్యామేజ్ అయితే మజిల్ సెల్ గా మారేటువంటి గొప్ప గుణం కలిగిన స్టెమ్ సెల్ అండి ఇది. దాన్ని మనం శాస్త్రీయంగా వాడవచ్చు అని నిరూపించబడిందని. తద్వారా ఆటోమేటిక్ గా ఎప్పుడైతే అన్హెల్దీ సెల్స్
ఇది మనం వాడాము, హెల్దీ సెల్స్ గా మారి మనం కోల్పోయినటువంటి ఆరోగ్యాన్ని తిరిగి పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత రెండవది మనం చూసినట్లయితే మనం చెప్పుకున్నాం సినర్జిస్టిక్ బ్లెండ్. దీన్ని మనం ఒక మాటలో చెప్పాలంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ గా చెప్పొచ్చు అండి. అంటే ముందు జాగ్రత్త చర్యగా మన ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ యొక్క సినర్జిస్టిక్ బ్లెండ్ అనేది మనకు ఉపయోగపడుతుందండి. అందులో మొట్టమొదటి మనం చూసినట్లయితే ఒక 9 రకాల ఇంగ్రీడియంట్స్, నవరత్నాలని చెప్పొచ్చు అండి. నవరత్నాలని చెప్పొచ్చు, దేవుడు ఇచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ అని చెప్పొచ్చు ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ ని. అందులో మొట్టమొదటిది అకాయ్ బెర్రీ. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కి చెందినటువంటి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ కలిగినటువంటి పండు యొక్క అకాయ్ బెర్రీ అండి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ, అలాగే ఫ్లేవనాయిడ్స్ మరియు పాలిఫినాల్స్ సహా అద్భుతమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్ చాలా పుష్కలంగా ఉన్నాయండి. ఇవి ఇంతకు ముందు మనం చూసాం, ఏదైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల ఫ్రీ రాడికల్స్ యొక్క తాకిడితో ఆక్సిడేటివ్ స్ట్రెస్ గురవుతున్నాయి మన బాడీలో సెల్స్ అనేవి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి మరియు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ నుండి మన చర్మాన్ని రక్షించడంలో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి. అకాయ్ బెర్రీలో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం కారణంగా రీసెంట్ గా సౌందర్య ఉత్పత్తుల్లో కూడా వీటిని తరచుగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. రెండవది బ్లూబెర్రీ అండి. బ్లూబెర్రీ అనేది కూడా, ఈ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ లో విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి ఫ్రెండ్స్. వీటిలో యాంథోసైనిన్లు, ఫ్లేవనాయిడ్స్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండటం ద్వారా ఇవి ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రల్ చేయడంలో చాలా చాలా ఉపయోగపడతాయి. ఇంతకుముందు మనం చూసాం కదా ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ ఎంత బాగా జరుగుతుందో మన యొక్క బాడీలో. అలానే అకాల వృద్ధాప్యం నుండి మన చర్మాన్ని రక్షించడంలో ఇవి చాలా బాగా సహాయపడతాయండి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. అంటే మనం తెలియకుండా ఎక్కడైతే వాపులు ఇలాంటివి ఉంటాయో వాటిని తగ్గించడంలో, అలానే ఫైబర్ కంటెంట్ కూడా దీంట్లో చాలా ఎక్కువగా ఉందండి. దీన్ని మనం డైలీ తీసుకోవడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థ అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బలపడటం ద్వారా వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా మనం చాలా బయటపడడానికి అవకాశం ఉంది. అలానే మూడవది చూసినట్లయితే క్లోరెల్లా. ఈ క్లోరెల్లా ఎక్స్ట్రాక్ట్ అనేదండి అధిక సంఖ్యలో విటమిన్స్, మినరల్స్, అమైనో ఆమ్లాలు కలిగినటువంటి యాంటీ ఆక్సిడెంట్ కలిగినటువంటి ఒక పవర్ హౌస్ గా చెప్పుకోవచ్చండి దీన్ని. ఇందులో బీటా కెరోటిన్ ఉంది, క్లోరోఫిల్ ఉంది. అంటే ఒక బెస్ట్ డిటాక్సిఫికేషన్ ఏదైనా ఉందంటే వరల్డ్ లో క్లోరోఫిల్ అండి. దీన్ని తీసుకోవడం వల్ల మనం డైలీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు తరచుగా గుండె జబ్బులు బారిన పడతా ఉన్నారు. ఎప్పుడు ప్రొఫైల్ టెస్ట్కి వెళ్తే మనకు తెలుస్తూ ఉంటుంది మన హార్ట్ ఏ స్థితిలో ఉంది, ఎలా ఉంది అనేది. అటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో, బీపీని కంట్రోల్ చేయడంలో ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ను కూడా చాలా బాగా తగ్గించగలదు అని ఇది మనకు ఆల్రెడీ పరిశోధనలో తేలిందండి. అంటే గుండెకి సంబంధించిన సమస్యను చాలా బాగా తగ్గించగలుగుతుందని కూడా ఇది పరిశోధనలో తేలింది. నాలుగవది వచ్చేసి ఆస్తాగ్జాంతిన్. ఇది కూడా ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ గా చెప్పుకోవచ్చండి. ఇది చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి, కళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలానే పార్కిన్సన్ వ్యాధి అంటే బ్రెయిన్ కి సంబంధించినటువంటి పార్కిన్సన్, అల్జీమర్ చికిత్సలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే అల్ట్రావైలెట్ కిరణాల నుంచి కూడా మన చర్మాన్ని రక్షించడంలో చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలానే నాలుగవది బార్లీ గ్రాస్. ఐదవది బార్లీ గ్రాస్. దేవుడు మనకు అందించినటువంటి ఒక సహజ సిద్ధమైన పౌష్టికాహారం ఈ యొక్క బార్లీ గ్రాస్ అండి. నిజంగా అదే సమయంలో మనకు ఒక ఔషధం లాగా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఈ బార్లీ గ్రాస్ లో ఏమున్నాయి ఒక్కసారి మనం చూసినట్లయితే మీరు నిజంగా వండర్ అవుతారండి, ఆశ్చర్యపోతారు. ఏమేమి ఉన్నాయంటే దీంట్లో దాదాపుగా 111 రకాల పోషక పదార్థాలు ఈ బార్లీ గ్రాస్ లో ఉన్నాయని చెప్పేసి నిరూపించబడిందండి. దీనిలో విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి మొదలైన విటమిన్లతో పాటు ప్రోటీన్లు, అమినో యాసిడ్స్, ఎంజైమ్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఇలాంటి ఎన్నో సమృద్ధిగా దీంట్లో ఉన్నాయండి. వీటితో పాటుగా సోడియం, పొటాషియం, జింక్, భాస్వరం, సెలీనియం వంటి ఖనిజాలు, క్లోరోఫిల్, ఫైబర్ లాంటివి ఈ యొక్క బార్లీ గ్రాస్ లో చాలా అధిక అంటే మన బాడీకి ఎంతైతే పరిమాణంలో కావాలో అంత పరిమాణం దీంట్లో ఉన్నాయండి. వాస్తవంగా మన శరీరానికి అవసరమైనటువంటి మొత్తం 22 అమినో యాసిడ్స్ లో ఒక 19 అమినో యాసిడ్స్ ఈ బార్లీ గ్రాస్ నుంచి లభిస్తాయండి. ఇది యాంటీసెప్టిక్ గా కూడా పనిచేస్తా ఉంది. అంతేకాకుండా అల్సర్లు, చర్మ వ్యాధులు, గాయాలు మానకపోవడం లాంటి సమస్యలతో ఇది నయం చేస్తున్నది పరిశోధనలో తేలిందండి. రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని అదుపులో ఉంచడంతో పాటుగా జీర్ణాశయానికి సంబంధించినటువంటి మలబద్ధకం, అసిడిటీ, పైల్స్, అల్సర్స్ లాంటి అంతేకాకుండా కిడ్నీ సమస్యలు ఇవి చాలా చాలా దూరం చేస్తుందండి ఈ యొక్క బార్లీ గ్రాస్. ఇంకా మనం చూసినట్లయితే బ్లాక్ కోష్ మీన్స్ కోక్యూటెన్ ఎంజైమ్. మనం ఎప్పుడైనా విటమిన్ క్యూ గురించి విన్నారండి? మనం వింటా ఉంటాం. విటమిన్ ఏ గురించి విన్నాం, విటమిన్ బి గురించి విన్నాం, విటమిన్ సి గురించి విన్నాం, విటమిన్ డి గురించి విన్నాం, విటమిన్ ఈ గురించి విన్నాం. ఇట్లా చాలా రకాల విటమిన్స్ గురించి విన్నాం. కానీ విటమిన్ క్యూ గురించి చాలా తక్కువ వింటాం. దీన్నే కోఎంజైమ్ క్యూటెన్ అంటారు, లేక కోక్యూటెన్ అంటారండి. రీసెర్చెస్ చెప్పేదాని ప్రకారం చూస్తే ఇది కనుక కరెక్ట్ లెవెల్లో ఉంటే హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందని చెప్పారండి. అలానే చెస్ట్ పెయిన్ రాకుండా ఉంటుందని, బ్రెయిన్ లో వచ్చేటువంటి కొన్ని డిసీజెస్ అంటే అల్జీమర్స్, పార్కిన్సన్స్ లాంటివి రాకుండా ఉంటాయని, అలాగే ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి అంటే సంతానం లేని వారికి ముఖ్యంగా
ఫిమేల్స్ అండ్ మేల్స్ లో ఎగ్స్ అండ్ స్పర్మ్స్ అంటే వాటి యొక్క చేంజెస్ అనేది ఉంటాయి కదండి, వాటికి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. అన్చేంజెస్ గా ఉన్నటువంటి ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ని కరెక్ట్ చేంజెస్ తీసుకురావడం ఇది బాగా ఉపయోగపడుతుంది. చాలా రకాల క్యాన్సర్లు కూడా రాకుండా ఇది ఆపుతుందండి. అంటే మైగ్రేన్ లాంటి సమస్యలు కూడా, అంటే హై బీపీ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్లను కూడా ఇది తగ్గిస్తుందని పరిశోధనలు తేలిందండి. దీంతో పాటుగా ఇంకా దీంట్లో ఏమున్నాయంటే ఒమేగా 369 ఫ్యాటీ యాసిడ్స్, బ్రెయిన్ ఫంక్షనింగ్ కోసం, హార్ట్ ఫంక్షనింగ్ సంబంధించి, హార్మోన్స్ సమస్యలకు సంబంధించి ఈ ఒమేగా 369 చాలా చాలా పవర్ఫుల్ గా ఉపయోగపడుతుందండి. అటువంటి 11 రకాల ఇంగ్రీడియంట్స్ కలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫార్ములాతో డిజైన్ చేయబడింది ఇప్పుడు మన యొక్క క్యూర్ సెల్. అయితే దీన్ని ఎలా ఎలా వాడాలి, ఎలా తీసుకోవాలి దీన్ని అంటే వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఆ బ్లూ కలర్ లో కనిపిస్తున్నటువంటి యొక్క ప్యాకెట్ లో 20 షాషెట్స్ ఉంటాయండి. ఒక్కొక్క షాషెట్ 2 గ్రామ్స్ పౌడర్ ని కలిగి ఉంటుందండి. మనం ఉదయాన్నే పొద్దున్నే పరగడుపునే నిద్రలేసిన వెంటనే వితౌట్ బ్రష్ సబ్లింగ్విల్ మెథడ్ ద్వారా అంటే నాలుక కింద ఉండేటువంటి సన్నని సూక్ష్మమైన గ్రంథుల ద్వారా మన యొక్క ప్రొడక్ట్ యొక్క ప్యాకెట్ ని మనం కట్ చేసి ఆ నాలుక కింద వేసుకొని జస్ట్ అలా క్లోజ్ చేసేసి ఒక 3 to 5 minutes మీరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా, మీరు ధ్యానంలో ఉండండి, ప్రేయర్ లో ఉండండి, ఏదైనా చేయండి, మౌనంగా నాలుక కింద నుంచి అబ్జార్బ్ అనేది అయ్యేటట్టుగా మీరు చూడగలిగితే ఇది డైరెక్ట్ గా బ్లడ్ లోకి వెళ్ళిపోయి, ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో బ్లడ్ లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయిందో ఆ ఆర్గాన్ కి సంబంధించిన మూలకణాలుగా కన్వర్ట్ అయ్యి అక్కడ రిపేరు, రీబిల్డ్, రీజనరేట్ చేయడం ద్వారా రూట్ లెవెల్ నుంచి ప్రాబ్లమ్ క్లియర్ చేయడంలో ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మీరు తీసుకున్న తర్వాత ఒక 5 minutes మీకు అబ్జర్వ్ అయిన తర్వాత ఒక పావు గంట ఆగి తాగగలిగినన్ని వాటర్, కుదిరితే లూక్ వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్లు తాగండి, లేదంటే మామూలు వాటర్ ఏం తీసుకోవచ్చండి. కానీ రోజు మొత్తం మీద ఇప్పుడున్నటువంటి సీజన్ లో సమ్మర్ లో ఒక 4 liters తగ్గకుండా మీరు కనుక తీసుకున్నట్టయితే చాలా చక్కగా పనిచేస్తుందండి ఈ యొక్క ప్రోడక్ట్. అయితే ఇది దేని మీద బాగా పనిచేసింది ఒకసారి మనం చూసినట్లయితే అండి, ఇప్పుడు మన పైన కనిపిస్తా ఉందండి, పైన కనిపిస్తా ఉంది హార్ట్ ప్రాబ్లం సంబంధించి, రక్తంలో కొలెస్ట్రాల్ సంబంధించి, కిడ్నీలకి, ఊపిరితిత్తులకు సంబంధించి, లివర్ కి సంబంధించి, అలానే బీపీ, షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి గ్యాంగ్రీన్ పుండ్లకు సంబంధించి, సోరియాసిస్ లాంటి చర్మ వ్యాధులకు సంబంధించి, కీళ్ళ నొప్పులకు సంబంధించి, వెరికోస్ వెయిన్స్ సంబంధించి ఇప్పటికీ ఎంతో మంది వాడి తగ్గినటువంటి ఎన్నో వందల వీడియోస్ ని మనం టెస్టిమోన్ రూపంలో మీరు చూడొచ్చండి. ఒక సండే నాడు కనుక మీరు పార్టిసిపేట్ చేయగలిగితే నియర్లీ 1000 members అండి, దగ్గర 1000 మందికి పైబడి ఒక్క సండే నాడే పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉందండి. మరి ఈ విధంగా చూసినట్లయితే ఎందుకు ఈ క్యూర్ సెల్ అంటే, ఇప్పటికే ఈ క్యూర్ సెల్ వాడటం ద్వారా ఇంతమంది రిజల్ట్స్ వస్తున్నాయి కనుక, దాదాపుగా ఈ క్యూర్ సెల్ అనేది మన భారతదేశంలోకి వచ్చిన తర్వాత అంటే ఈ 10 నెలల కాలంలో సుమారుగా 200 రకాల ప్రాబ్లమ్స్ పైన ఇది సమర్థవంతంగా పనిచేసింది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద, అది డయాబెటిక్ కానివ్వండి, అలానే స్ట్రోక్ సంబంధించి కానివ్వండి, మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అల్సర్స్ కానివ్వండి, లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, సెక్సువల్ వీక్నెస్ కానివ్వండి, స్పైనల్ కార్డ్ ప్రాబ్లం కానివ్వండి, బ్రెయిన్ ఇంజరీ కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, సోరియాసిస్, స్కిన్ సంబంధ సమస్యలు కానివ్వండి, అలానే వెరికోస్ వెయిన్స్ లాంటి సమస్యలు కానివ్వండి, వీటన్నిటి సంబంధించి చాలా సమర్థవంతంగా ఇది పనిచేస్తుందండి. అందుకని మనం ఖచ్చితంగా క్యూర్ సెల్ అనేది వాడాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అంటే దీని రిజల్ట్స్ కూడా ఒకసారి చూద్దామండి. చాలా మందికి ఎన్ని రోజులు వాడాలి, ఎన్ని రోజులు మనకి రిజల్ట్ వచ్చింది ఒకసారి మనం చూసినట్లయితే అండి, రిజల్ట్ ఎంతకాలంలో చూడవచ్చు ఒకసారి మనం చూసినట్లయితే 70% మందికి అండి మొదటి 20 రోజుల్లోనే మేము ఇచ్చిన వాళ్ళలో రిజల్ట్ అవడం జరిగిందండి. ఆ తర్వాత ఒక 10% మందికి తర్వాత 20 రోజుల్లో, మరొక 10% మందికి తర్వాత 20 రోజుల్లో, ఒక 10% మందికి మాత్రం వాళ్ళ యొక్క బాడీ మెటబాలిజం బట్టి రిజల్ట్ అనేది రావడం జరుగుతూ ఉంది. రైట్ అండి. అయితే ఎప్పటివరకు మనం ప్రోడక్ట్ గురించి చూసామండి. ఇంక దీన్ని ఎవరు వాడాలి, ఎవరు వాడకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టింగ్ ఉమెన్స్, డయాలసిస్ పేషెంట్స్, 12 సంవత్సరాల పిల్లలు మాత్రం ఈ యొక్క ప్రొడక్ట్ మనం ఇవ్వట్లేదండి. వాస్తవంగా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు, కానీ ఆ ప్రెగ్నెంట్ అనేది ప్లస్ పాలిచ్చే తల్లులు సెంటిమెంట్ తో కూడినటువంటి విషయాలు కనుక మనం వాటికి సజెషన్ అనేది రూల్ ప్రకారం మనం సజెషన్ అనేది చేయటం లేదు. రైట్ అండి. ఇప్పటివరకు మనం ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మహాభాగ్యం గురించి, ఇందాక మనం మాట్లాడుకున్న మొదట్లో ఆరోగ్యము మరియు ఆదాయం, ఈ రెండింటి గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓకేనండి. అయితే చాలా మంది ఇక్కడ అనుకోవచ్చు, చాలా మంది సార్ ఇక్కడ మేము ఏదో ఒక ఉద్యోగం చేసి, ఏదో ఒక వ్యాపారం చేసి, ఏదో ఒక పని చేసి మేము ఆదాయం సంపాదిస్తున్నాం కదా, మాకు ఈ ప్రోడక్ట్ వరకే చాలు, ఇప్పుడు అవసరమా ఈ ఇన్కమ్ అంటే, ఫ్రెండ్స్ మీకు ఒక స్టడీ చెప్తాను చూడండి. మనకి ఎందుకు ఇప్పుడు ఖచ్చితంగా ఇది అవసరమైంది ఒకసారి మీకు నేను ఖచ్చితంగా స్టడీ ద్వారా నేను మీకు చెప్తాను. ఇండియన్ ప్లానింగ్ కమిషన్ ఆర్థిక సర్వే, అంటే మీకు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా తెలిసి ఉండొచ్చు అండి చాలా మందికి. ఆయన ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు ఉన్న కాలంలో ఒక ఆర్థిక సర్వేని చేయడం జరిగింది. 100 సంవత్సరాల ఆర్థిక సర్వే 1920s నుంచి 2020 వరకు
అప్పటి మన పూర్వీకుల జీవన స్థితిగతులు, వారి యొక్క ఆదాయాలు, వ్యయాలు, ఖర్చులు, ప్రస్తుతం మనకున్న జనరేషన్ లో మనం ఎంత సంపాదించాలి, మన యొక్క ఆదాయాలు, ఖర్చులు కనుక చూసినట్లయితేనంటండి 1920s లో ఒక ఫ్యామిలీ బ్రతకడానికి ఒక నెల మొత్తానికి అవసరమైనటువంటి ఖర్చు అంటే ₹1 ఉంటే సరిపోయింది అంటండి. ఆ రూపాయిలో కూడా వాళ్ళు ఒక 40 పైసలు మాత్రమే ఖర్చు పెట్టుకొని మిగిలిన 60 పైసలు సేవ్ చేసుకునేవాడు. మరి అప్పట్లో ఫ్యామిలీస్ ఎలా ఉండేవి? చాలా బిగ్ ఫ్యామిలీస్. 2 భార్య భర్తలు ఉంటే 10 మంది పిల్లలు, ఇంటి నిండా కోడి పిల్లలాగా సంతానం ఉండేది. అటువంటి వాళ్ళకి సరిపోయినటువంటిది జస్ట్ 40 పైసా. అదే 1940కి వచ్చేసరికి ఆ యొక్క ₹1 కాస్త ₹10 అయిందండి. నిన్న వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది 10 టైమ్స్ పెంచుకోవాల్సిన పరిస్థితి. అదే టైంలో ఆ ₹10లో కూడా ₹4 ఖర్చు చేసి దాచుకున్నారు. అదే 1960s లో ఆ ₹10 కాస్త ₹100 అయిందండి. అంటే ఇన్కమ్ అనేది పెరగాల్సి వచ్చింది. గ్రాడ్యువల్ గా వాళ్ళ యొక్క సంతానం అనేది తగ్గుతూ వచ్చింది. 1920s లో 10 మంది ఉంటే 40s లో 8 మంది ఉన్నారు. 60s లో 8 మెంబర్స్కి వచ్చారు. 80s వచ్చేసరికి 6 మెంబర్స్కి వచ్చారు. అక్కడ వారి సంపాదన ₹1000. అదే 2000 లో ఇప్పటి వరకు మీకు తెలిసి ఉండకపోవచ్చండి. 1920, 40, 60 మీలో చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. కానీ 2000 లో ఈ యొక్క ఆర్థిక సర్వే ప్రకారం ఏమని చెప్తున్నారంటే, ఒక కామన్ మ్యాన్ ఆయన యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడానికి నెల మొత్తం మీద సంపాదించాల్సింది 10,000 అని చెప్తున్నారు. ఇది రైటే కదండి. ఇది అందరికి మనకు తెలిసిన విషయమే కదా. 2000 సంవత్సరంలో కనీసం మనం బ్రతకడానికి, జీవించడానికి ఒక 10,000 సంపాదన అవసరం అని చెప్తున్నారు. మరి ఇదంతా కరెక్ట్ అయినప్పుడు ఇక ముందు వచ్చేది కూడా కరెక్టే కదా. అదేంటో ఒకసారి చూద్దాం. 2020లో ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ లో ఒక కామన్ మ్యాన్ ఒక నెల మొత్తం సంపాదన ఎంత ఉండాలి అంటే మీకే అర్థమైపోయి ఉంటుందండి. ఎవ్రీ 20 years కి 10 టైమ్స్ వారి యొక్క ఆదాయం పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఇప్పుడు మినిమం మన యొక్క కనీస అవసరాలు తీరాలంటే, మన కలలు కోరికలు నెరవేర్చుకోవడానికి కాదండి నేను చెప్పేది. మన కనీస అవసరాలు తీరాలంటే మనం సంపాదించాల్సిన ఇన్కమ్ మినిమం ₹1,00,000. ఎక్స్‌పెండిచర్ మన చేతుల్లో లేదండి. అందుకే క్వెషన్ మార్క్ పెట్టడం జరిగింది అక్కడ. ఇంకా ₹1,00,000 సంపాదించినా కూడా లక్షల్లో అప్పులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి. అటువంటి సమయంలో ఖచ్చితంగా మనకి ఆపర్చునిటీ 100% అవసరమే అంటానండి నేను. చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయండి. చాలా మందికి డ్రీమ్స్ అనేవి ఉంటాయి. మీలో ఉన్నటువంటి అందరిలో కూడా చాలా మందికి డ్రీమ్స్ ఉంటాయి. కానీ దాన్ని ఎంతమంది మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నాం? ఒకసారి మన గుండెల మీద చేసుకుంటే మనకు అర్థమవుతుందండి. మన కలలు కోరికల్ని ఎంతమంది ఫుల్‌ఫిల్ చేసుకోగలిగే స్థితిలో ఉన్నారు? లేరు అని నేను చెప్పట్లేదండి. ఎంతమందికి అవకాశం ఉందా లేదా అని క్వెషన్ చేసుకొని మాత్రమే నేను చెప్తున్నా. కామన్‌గా ప్రతి మనిషికి కొన్ని కలల కోరికలు ఉంటాయండి. నాకు కూడా కొన్ని కలల కోరికలు ఉన్నాయండి. ఫ్రెండ్స్ నేను నా యొక్క కలల కోరికలు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నా. 6, 5, 4, 3, 2, 1 నా డ్రీమ్స్ అండి ఇవన్నీ కూడా. 6 మీన్స్ 6 అంకెల ఆదాయం తీసుకోవాలని. 5 మీన్స్ కనీసం నేను 5 ఇతర దేశాలకు వెళ్లి అంటే వారి యొక్క సంస్కృతి సంప్రదాయాలను నేను చూసి నా పిల్లలకి చెప్పాలని. అలానే 4 మీన్స్ ఒక 4 వీలర్ మంచి కారులో నేను తిరగాలని. ఒక 3 మీన్స్ 3 బెడ్రూమ్ హౌస్ ఒక మంచి 3 బెడ్రూమ్ హౌస్ నేను కట్టుకోవాలని. 2 మీన్స్ ఒక 2 క్యూట్ చిల్డ్రన్స్ చక్కని 2 పిల్లలు కావాలని. 1 మీన్స్ అర్థం చేసుకునేటువంటి అనుకోగలిగిన భార్య ఉండాలి. ఇవి నా డ్రీమ్స్. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అర్థం చేసుకునేటువంటి అనుకోగలిగిన మన భార్య, 2 పిల్లలతో, ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్ నుంచి 4 వీలర్ కారులో నెలకు మనకు వచ్చే 6 అంకెల ఆదాయంతో చక్కగా అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళి వస్తా ఉంటే ఎలా ఉంటది? ఇమాజిన్ చేసుకోండి. జస్ట్ ఇమాజిన్. దీనికి ఖర్చు అవసరం లేదండి. మరి ఎన్ని సాధించాలంటే, ఇవన్నీ పొందాలి అంటే ఇప్పుడు మనం చేసే పనుల ద్వారా సాధ్యం అవుతుందా? ఒకసారి క్వెషన్ చేసుకుందాం. ఇప్పుడు మనం చేసేటువంటి బిజీ లైఫ్‌లో ఇప్పుడు మనం చేసేటువంటి ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే సాధ్యం కాదు అని నేను అంటలేదండి. ఎంతమందికి సాధ్యం అవుతుంది అన్నది నా ప్రశ్న. ఉన్న వాళ్ళలో ఎంతమందికి సాధ్యం అవుతుంది? కానీ నేను ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఆపర్చునిటీ తెలుసుకోవాలనుకుంటున్నారో 100% నేను చెప్పగలను. ఒక 1 year కమిట్మెంట్‌తో పట్టుపట్టి మన పద్యం చదువుకున్నాం చిన్నప్పుడు. పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టినేని దిగే పట్టవలెను. పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలయ విశ్వదాభిరామ వినురవేమా. పట్టుదలతో గనక 1 year లో గనక మీరు కమిట్మెంట్‌తో పనిచేసినట్లయితే ఇప్పుడు నేను ఏదైతే ఒక ఆపర్చునిటీ మీకు తెలియజేయాలనుకుంటున్నానో 100% ఇవన్నీ కూడా సాధించేటువంటి అవకాశం ఉన్న అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌ని ఇప్పుడు మీకు నేను పరిచయం చేయబోతా ఉన్నాను. ఆల్రెడీ ప్రూవెన్ అయినోళ్ళు ఉన్నారండి. జస్ట్ స్పాన్ ఆఫ్ 6 or 7 months లో. జస్ట్ స్పాన్ ఆఫ్ 6 or 7 months లో ఇవన్నీ ప్రూవెన్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చివరిలో నేను చెప్తాను వాళ్ళు ఎవరనేది. ఓకే ఫ్రెండ్స్, ముందుకెళ్దాం మనం. అయితే ఇందులో ఏం చేయాలి? మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం, బాగుంది. ప్రోడక్ట్ వాడుకున్నాం, బాగుంది. ఇందులో ఏం చేయాలంటే ఈ యొక్క ఆపర్చునిటీ మీరు పొందాలి అంటే మీరు ఇక్కడ పైన మీకు స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి యొక్క ప్యాకేజ్ లో మీరు మెంబర్షిప్ అని తీసుకోవడం జరుగుతుంది. తీసుకోవాలి. ఎలా అంటే యాక్చువల్ గా మీకు యొక్క ప్యాకెట్ కాస్ట్ బ్లూ కలర్ లో ఏదైతే కనిపిస్తుందండి, ప్యాకెట్ కాస్ట్ $62 అండి. మన కరెన్సీలో $5,800. బట్ ఇప్పుడు ఫ్రీలాన్సింగ్ లో ఉంది కనుక కంపెనీ 1+1 ఆఫర్లు ఇస్తుందండి. అంటే $62 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ కి $62 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్ మీకు గిఫ్ట్ గా ఇవ్వడం జరుగుతూ ఉంది. $5,800 ప్యాకేజ్ కి
రూపాయలు మీకు బై 1 గెట్ 1 లో ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మీరు ఈ యొక్క ప్యాకేజ్ తీసుకున్నారో మీకు ఒక మెంబర్షిప్ అనేది అలాట్ చేయడం జరుగుతూ ఉందండి. ఎప్పుడైతే మీకు మెంబర్షిప్ అలాట్ చేయడం జరిగిందో 5 రకాల అద్భుతమైన ఆదాయాలు పొందేటువంటి అవకాశాన్ని మీరు ఇక్కడ పొందుతున్నారండి. ఇక్కడ చాలా మందికి ఏమని ఆలోచిస్తారంటే ఒక ప్యాకెట్ కొంటున్నామని ఆలోచిస్తున్నారా? మీరు ప్యాకెట్ కొంటలేదండి, ఆపర్చునిటీ కొంటున్నారు. ఎంత ఆపర్చునిటీ? అన్లిమిటెడ్ ఆపర్చునిటీ. కొన్ని క్రోర్స్ సంపాదించేటువంటి ఆపర్చునిటీ ఇక్కడ మీరు కొనుక్కుంటున్నారు తప్ప మీరు జస్ట్ ప్యాకెట్ కొనుక్కోవట్లేదు, ప్రోడక్ట్ కొనుక్కోవట్లేదు. రైట్ అండి. అందులో అవకాశాలు ఏంటి ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు 5 రకాల ఆదాయాలు ఉన్నాయండి. అందులో ఒకటి ప్రోమో రివార్డ్, రెండవది మ్యాచింగ్ ఇన్కమ్, మూడవది స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్, నాలుగవది లైఫ్ టైమ్ రివార్డ్స్, ఐదవది ర్యాంక్ అచీవ్మెంట్స్. పంచరత్నాల్లాగా, పంచ పాండవులాగా అద్భుతమైన 5 రకాల ఆదాయాలను ఇక్కడ మన కంపెనీ అందించడం జరుగుతూ ఉంది. అందులో మొట్టమొదటి ఏంటో ఒకసారి చూద్దామండి మనం. మొట్టమొదటిది ప్రోమో రివార్డ్. ఈ ప్రోమో రివార్డ్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చిన ఇన్కమ్ లో ఈ ప్రోమో రివార్డ్ ఒకటి అండి. ఇది ఎట్లా ఇస్తారు? ఎప్పుడైతే మీరు ఇందులో మెంబర్ అయ్యారో మీ ద్వారా ఒక ఇద్దరికి ఎప్పుడైతే మీరు డైరెక్ట్ సేల్స్ అనేది చేయడం జరిగిందో, ఒక ఇద్దరిని ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా రిఫర్ చేయడం జరిగిందో, మీరు ఒక్కసారి చేసినటువంటి పనికి ఎక్కడైనా కూడా ఒక్కసారి ఇన్కమ్ వస్తుందండి. కానీ ఇక్కడ మీరు ఒక్కసారి ఈ పని చేస్తే ఈ ప్రోమో రివార్డ్ ఇన్కమ్ ద్వారా 24 నెలల పాటు ఒక ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందండి. అది ఎంత వస్తుందంటే వారానికి $3 చొప్పున 104 వారాల పాటు, వీక్లీ $3 చొప్పున 104 వారాల పాటు టోటల్ గా $312 ఇక్కడ మీ ఎర్నింగ్ ఉంటుందండి. అంటే మన కరెన్సీలో 28,000 రూపాయలు ఒక్కసారి మీరు ఇద్దరిని పరిచయం చేస్తే ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ మనకు రావడం జరుగుతూ ఉంది. రైట్ అండి. లేదండి నేను 2 years వెయిట్ చేయలేను, నాకు స్పాట్ లో ఏదైనా వచ్చేది ఉందా అంటే ఎస్ ఫ్రెండ్స్, రెండో ఆప్షన్ కూడా ఇక్కడ మనకు ఉంది. మీరు డాలర్స్ తీసుకోవాలా, ప్రోడక్ట్ తీసుకోవాలనే ఆప్షన్ మీకు మీ అకౌంట్ లో ఉంటుందండి. దాని కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండు ఆప్షన్ లో మీరు ఆ $3 వారానికి వద్దు అనుకుంటే 6 ప్యాకెట్లు అంటే వర్త్ ఆఫ్ $62 వర్త్ ఆఫ్ కలిగినటువంటి ఆ యొక్క ప్యాకెట్ 6 ప్యాకెట్లు మొత్తంగా $372 కలిగినటువంటి 6 ప్యాకెట్లు మీరు ఒక 15 days లోపు కంపెనీ నుంచి మీరు తీసుకోవచ్చండి. ఇటువంటి ఒక అద్భుతమైన ప్రోమో రివార్డ్ ని స్టార్టింగ్ లోనే కంపెనీ మనకి ఒక బూస్టప్ గా అందించడం జరుగుతూ ఉందండి. దీన్ని మనం ఒక చార్ట్ రూపంలో చూసినట్లయితే ఒక ఇద్దరిని చేస్తే మనకి వారానికి వచ్చి $3, అదే నలుగురిని చేస్తే వారానికి $6, అదే మీరు 10 మందిని చేస్తే, 20 మందిని చేస్తే, 50 మందిని చేస్తే మన కరెన్సీలు లెక్కేస్తే అండి మీకు మంత్లీ నేను చెప్తాను, ఇద్దరిని చేస్తే మంత్లీ వచ్చి ఒక $1,100 ఎవ్రీ మంత్ 24 months వస్తాయండి. అదే 10 మందిని చేస్తే నెలకు ఒక $5,500 చొప్పున ఎవ్రీ మంత్ 24 months వస్తాయండి. అదే ఒక 20 మందిని మీరు డైరెక్ట్ గా చేస్తే నెలకు $11,000 చొప్పున ఎవ్రీ మంత్ మీకు 24 months వస్తాయండి. అదే మీరు ఒక 50 మందిని డైరెక్ట్ గా చేస్తే $27,500 చొప్పున ఎవ్రీ మంత్ మీకు 24 months వస్తాయి. అదే మీరు 100 మందిని చేస్తే $55,000 పర్ మంత్ 24 months, సుమారుగా 14 lakhs అనేది మన కంపెనీ ఒక ప్యాసివ్ ఇన్కమ్ గా ఒక్కసారి మీరు పనిచేస్తే ఎవ్రీ మంత్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అటువంటి అద్భుతమైనటువంటి ప్రోమో రివార్డ్ అండి. రెండోది మ్యాచింగ్ బోనస్. ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ మనం చూసినట్లయితే ఈ మ్యాచింగ్ బోనస్ కూడా మనం ఇందులో ఒకసారి మనం మెంబర్ అయిన తర్వాత మనకి 2 టీమ్స్ అవసరం అండి. ఒక టీం వచ్చి ఏ టీం అంటాం, రెండవది వచ్చి బి టీం అంటాం. ఎప్పుడైతే ఏ టీంలో ఒక సేల్, బి టీంలో ఒక సేల్ మనం అయితే చేస్తామో ఇక్కడ ఈ మ్యాచింగ్ బోనస్ స్టార్టింగ్ లో ప్రతి ఒక్కళ్ళు 5% అనేది ఒక సేల్ మీద తీసుకుంటారండి. ఒక సేల్ చేస్తే ఇక్కడ మనకి 50 BV జనరేట్ అవుతుందండి. ఒక సేల్ చేస్తే మనకి 50 BV జనరేట్ అవుతుంది. అంటే ఏ టీంలో 50 BV, బి టీంలో 50 BV జనరేట్ అయితే ఒక పెయిర్ అయినట్టు అండి. ఒక పెయిర్ అయినట్టు. ఒక పెయిర్కి ఇక్కడ ఎంత ఇస్తున్నారు? 5% లో $2.5 ఇస్తున్నారు. ఈ విధంగా మీరు 5% లో పర్ డే $500 మీరు సంపాదించే అవకాశం ఇక్కడ ఉందండి. అలానే మీరు సిల్వర్ ర్యాంక్ వెళ్ళిన తర్వాత, వన్స్ మీరు సిల్వర్ ర్యాంక్ వెళ్ళిన తర్వాత ఇదే ఇన్కమ్ మీకు డబుల్ అయ్యి పర్ డే $1,000 అంటే 90,000 రూపీస్ పర్ డే సంపాదించే అవకాశం ఈ యొక్క మ్యాచింగ్ బోనస్ లో ఉందండి. అది ఎలాగో ఒకసారి మనం చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు టీమ్ ఏ, టీమ్ బి 2 టీంలు ఉన్నాయి. మీరు స్టార్ట్ చేశారు. మొదటి రోజు మీ సేల్స్ చేశారు. టీమ్ ఏలో ఒక సేల్, టీమ్ బిలో ఒక సేల్. ఆటోమేటిక్ ఒక పేర్ అయింది. మీకు 5% చొప్పున $2.5 వచ్చినాయి. నెక్స్ట్ వర్క్ టీం పెరుగుతా ఉందండి. టీం పెరుగుతా ఉంది. ఒక వారం 10 రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఒక రోజు మీకు టీమ్ ఏలో 10 సేల్స్ అయినాయి, టీమ్ బిలో 20 సేల్స్ అయినాయి. ఇక్కడ ఈ 10 సేల్స్ 20 సేల్స్ నుంచి 10 సేల్స్ 10 పేరుగా తీసుకుంటుందండి. 10 పేర్స్ గా తీసుకుని మీకు $25 ఆ రోజు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నేను చిన్న సలహా ఇస్తానండి. ఇక్కడ ఏ వైపు గనక సేల్స్ తక్కువగా ఉంటే అన్ని జతలు అవుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువైపు తక్కువ సేల్స్ ఉంటే గుడ్డిగా అన్ని జతలు అవుతాయి. చాలా మంది ఇక్కడ 10, 20, 30 కలుపుకొని 15 సేల్స్, 15 పేర్లు అయినాయి కదా, 15 జతలు అనుకుంటాను. కాదండి. ఇంకా మీరు బాగా గుర్తుపెట్టుకొని ఒక మాట చెప్తానండి కొత్తగా వచ్చిన వారి కోసం. ఒకవైపు ఉన్న వాళ్ళందరూ పెళ్లి కొడుకులు అనుకోండి, ఒకవైపు ఉన్న వాళ్ళందరూ పెళ్లి కూతుర్లు అనుకోండి. ఎంతమందికి మనం మ్యాచ్ చేయొచ్చు? 10 మంది పెళ్లి కూతురు ఉన్నారు, 20 మంది పెళ్లి కొడుకులు ఉన్నారు. బాగా చూడండి. 10 మ్యాచ్ చేయొచ్చు మనం అక్కడ.
ఆ 20 మందిలో 10 మంది మిగిలిపోతారు ఎప్పటిదాకా, మళ్ళీ ఆ వైపు పెళ్లి కూతురు వచ్చేంత వరకు. అది మనం గుర్తుపెట్టుకుంటే ఈ సిస్టమ్ మీకు బాగా అర్థమైంది. అంటే సెకండ్ కాలంలో 10 పేర్లు అయినాయి, మీకు ఆ రోజు ఇన్కమ్ $25. టీం పెరుగుతా ఉంది. ఒకనొక సమయంలో మళ్ళీ 50 లెఫ్ట్ లో అయినాయి, 30 రైట్ లో అయినాయి, పాత 10 కలుపుకొని 40 పేర్స్ అయినాయి. ఆటోమేటిక్ గా ఆ రోజు మీకు $100. ఈ విధంగా టీం పెరుగుతా ఉంది. ఒకవైపు 150, ఒకరోజు 150 సేల్స్ అయినాయి, ఒకవైపు ఈ వైపు 200 సేల్స్ అయినాయి. ఈ 150లో పాత 10 కలుపుకొని 160 మ్యాచింగ్స్ మనకి కంపెనీ $400 ఆ రోజు మనకి ఇన్కమ్ క్రియేట్ చేసిద్దండి. అలాగే ఒక రోజు 200 సేల్స్ లెఫ్ట్ లో, ఒక రోజు 160 సేల్స్ రైట్ లో, పాత 40 కలుపుకున్నాయి, 200 పేర్లు అయినాయి, $500 మనకు ఆ రోజు ఇన్కమ్. ఒకనొక టైంలో 250 లెఫ్ట్ లో పడినాయి టీమ్ ఏలో, 300 సేల్స్ టీమ్ బిలో పడినాయి. కానీ ఇక్కడ మీకు 200 పేర్సే ఇచ్చింది. ఎందుకంటే ఇక్కడ సీలింగ్ లిమిట్ ఒకటి ఉందండి. ఈ సీలింగ్ లిమిట్ ఏంటంటే పర్ డే $500 వరకు మాత్రం ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. అంటే రోజుకి $45,000 మాత్రం తీసుకోవచ్చు. దీన్ని సేమ్ అప్లికేబుల్ మనం 10% చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ గా 10% లో చూస్తే ఇక్కడ ఇదే ఇన్కమ్ డబుల్ అవుతుంది. గమనించండి, డబుల్. ఈ విధంగా మ్యాచింగ్ బోనస్ ఒక రోజుకి 90,000 అంటే నెలకి $27 లక్షల సంపాదించే అవకాశం జస్ట్ ఒక ప్యాకేజ్ కొనుక్కోవడం ద్వారా మనం ఆపర్చునిటీ పొందుతున్నామండి. వన్ టైం పర్చేజ్, లైఫ్ టైం ఎర్నింగ్ అవకాశం ఉందండి మనకి ఇక్కడ. ఇక మూడోది వచ్చేసి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్. ఇది కూడా ఒక అద్భుతమైనటువంటి ఇన్కమ్ అండి, స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ కూడా. దీనికి నో సీలింగ్ లిమిట్. ఇంతకుముందు నేను చెప్పిన దానికి సీలింగ్ ఉంది, కానీ ఇక్కడ మీకు నో సీలింగ్, ఎంతైనా మీరు తీసుకోవచ్చు అండి. ఎలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మీ ద్వారా ఎప్పుడైతే మీ ద్వారా డైరెక్ట్ గా మీరు స్పాన్సర్ చేశారో వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్ అవుతారు ఫ్రెండ్స్. మీ ద్వారా మీరు ఇందులోకి ఎవరినైతే మెంబర్స్ ని జాయిన్ చేశారో, తీసుకొచ్చారో వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్ అవుతారు. వాళ్ళు ఎర్న్ చేసేటువంటి మ్యాచింగ్ బోనస్ మీద, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, డైలీ పెయిర్ ఇన్కమ్ మ్యాచింగ్ బోనస్ మీద మీకు 10% కంపెనీ లైఫ్ లాంగ్ ఇస్తుందండి. లైఫ్ లాంగ్. ఆ విధంగా ఒక ఫస్ట్ లెవెల్లో ఇస్తుందా? నో. సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, ఫోర్త్ లెవెల్లో, ఫిఫ్త్ లెవెల్లో కూడా వాళ్ళు పనిచేస్తే వచ్చే మ్యాచింగ్ ఇన్కమ్ మీద మీకు స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఇస్తా ఉంది. అంటే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ లెవెల్స్ అంటే అర్థం ఏంటంటే, మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీకు ఫస్ట్ లెవెల్, వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీకు సెకండ్ లెవెల్, వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీకు థర్డ్ లెవెల్, వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీకు ఫోర్త్ లెవెల్, వాళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు మీకు ఫిఫ్త్ లెవెల్. మరి ఎంతమంది ఉండొచ్చు ఈ ఫిఫ్త్ లెవెల్లో? ఎంతమంది ఉండొచ్చు అంటే మనం చూద్దామండి. అంటే ఒక క్యాలిక్యులేషన్ తీసుకుందాం. ఆ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసినట్లయితే ఫస్ట్ లెవెల్లో మనం గనక కష్టపడి ఒక వారం లేదా ఒక నెల లేదా ఒక 2 నెలలు అనుకోండి, గట్టిగా మనం కష్టపడి ఫస్ట్ లెవెల్లో 10 మందిని జాయిన్ చేసామండి, రైట్? అంటే ఫస్ట్ లెవెల్లో మీరు ఈ మీటింగ్స్ ఉపయోగించుకొని, జూమ్ మీటింగ్స్ ద్వారా ఒక 10 మందిని మీరు మన కంపెనీకి ఇంట్రడ్యూస్ చేశారు, రైట్ అండి? వాళ్ళు సేమ్ డూప్లికేట్ అయితే ఆ 10x10 సెకండ్ లెవెల్ ఎంతమంది అవుతారండి? 100 మంది అవుతారండి. వాళ్ళు కూడా సేమ్ డూప్లికేట్ అయితే ఆ 100x10 థర్డ్ లెవెల్ ఎంతమంది అవుతారండి? 1000 మంది అవుతారండి. వాళ్ళు సేమ్ డూప్లికేట్ అయితే ఫోర్త్ లెవెల్లో 10,000 మంది, వాళ్ళు సేమ్ డూప్లికేట్ అయితే ఒక్కొక్కరు 10 మంది చేస్తే ఫిఫ్త్ లెవెల్లో 1,00,000 పీపుల్ అయ్యేటువంటి అవకాశం ఉంది థియరీగా. కానీ ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనం తగ్గించుకుందామండి. ఈ 1,00,000లో 90% కాలేదనుకుందాం, ఓన్లీ 10% అయింది అనుకుందాం. ఇది 100% సాధ్యమే నేను చెప్పేదండి. సాధ్యమైందే నేను చెప్తున్నా. ఎందుకంటే నేను స్టార్ట్ చేసేప్పుడు జస్ట్ 3.5 months లోనే నియర్లీ 4,000 టీం వచ్చిందండి. నాకు 4,000 టీం వచ్చింది. ఇప్పుడు నేను చెప్పేది ఒక్క సంవత్సరంలో 10,000 మంది 100% అవుతుంది కదా, కన్ఫామ్ గా అవుతుంది. మనం 10% వర్క్ చేసిన 1 year లో 10,000 మెంబర్స్ మనకి మొదటి 5 levels లో వస్తారు, 100% వస్తారు. ఈ 10,000 మంది ఒక రోజుకి వాళ్ళ ఆదాయం $2.5 చొప్పున వాళ్ళు కనుక తీసుకుంటే $25,000 వాళ్ళ ఇన్కమ్ అయితే ఒక రోజులో, అందులో 10% మనకి స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ ఇస్తుంది కంపెనీ. $25,000లో 10% ఎంతండి? ఎంత? సుమారుగా $2,500. దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే $2,500 మనం క్యాలిక్యులేట్ చేస్తే $22,500 పర్ డే మనం స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ గా తీసుకోవచ్చండి. ఒక రోజులో 22,500 అంటే మంత్లీ ఎంత తీసుకోవచ్చండి? నియర్లీ 7 lakhs అబౌవ్ మనం మంత్లీ ఓన్లీ స్పాన్సర్ మ్యాచింగ్ బోనస్ తో మనం తీసుకోవచ్చు. ఇది ఒక పవర్ఫుల్ ఇన్కమ్ అండి. అలానే 4వ ఇన్కమ్ చూసినట్లయితే ఇక్కడ మన కంపెనీ టోటల్ గా 15 ర్యాంకులు మనకు డిజైన్ చేసి పెట్టిందండి. ఈ 15 ర్యాంకులు మీరు రీచ్ అయితే $5 million మనకి ఇక్కడ రివార్డ్ కింద ఇస్తా ఉందండి. దీన్ని మనం లైఫ్ టైం రివార్డ్ అంటాం. దట్ మీన్స్ లైఫ్ లో ఎప్పుడైనా సరే మేము మీకు ఒక టార్గెట్ పెట్టాము, అక్కడికి వెళ్ళండి, మేము పెట్టిన ఆ రివార్డుని మీరు తీసుకోండి. ఏంటి ఆ టార్గెట్? ఇక్కడ చూడండి, మనకి 15 ర్యాంకులు చదువుతున్నాను. 1 star, 2 star, 3 star, 4 star, 5 star, సిల్వర్, రూబీ,
గోల్డ్, డైమండ్ అప్ టు క్రౌన్ అంబాసిడర్ వరకు చూసినట్లయితే 15 ర్యాంకుల మీద 46 crores నియర్లీ ఇప్పుడున్నటువంటి డాలర్ కాస్ట్ లెక్కేసుకుంటే 46 కోట్లు పెట్టింది కంపెనీ. మరి 1 స్టార్ కావాలంటే ఏం చేయాలి? ఏమి లేదండి, వెరీ సింపుల్. 1 స్టార్ కావాలంటే మీకు ఏ టీమ్ లో 1400 బీవీ, బి టీమ్ లో 1400 బీవీ మ్యాచ్ అయితే మీరు 1 స్టార్ అవుతారు. ఆటోమేటిక్ మీకు రివార్డ్ $100 అనేది నెక్స్ట్ డే మీ వాలెట్ లో క్రెడిట్ అవుతుంది. బీవీస్ లో మీకు అర్థం కాలేదనుకోండి, ఏ టీమ్ లో 28 మంది, బి టీమ్ లో 28 మంది, మన ద్వారా వాళ్ళ ద్వారా టోటల్ మన టీం వస్తే చాలండి. సరే, ఈ 1 స్టార్ ఎప్పటికి అవుతుందండి? ఎప్పుడు లోపు చేయొచ్చు అంటే వెరీ సింపుల్ అండి. ఈ 1 స్టార్ విత్ ఇన్ డేస్ లో, 1 డే లో చేసిన వాళ్ళు కూడా మన టీంలో ఉన్నారండి. 1 వీక్ లో చేసిన వాళ్ళు కూడా మన టీంలో ఉన్నారండి. 10 days లో చేసిన వాళ్ళు కూడా మన టీంలో ఉన్నారు. ఆ విధంగా 1 స్టార్ అయితే $100, 2 స్టార్ అయితే $150, 3 స్టార్ అయితే $250, 5 స్టార్ అయితే $750, సిల్వర్ కనుక అయితే $1250, 5 స్టార్ అయితే $1250, సిల్వర్ కనుక అయితే $2500. ఈ విధంగా మీకు ర్యాంకు పెరిగే కొంది ఆ యొక్క రివార్డ్ పెరుగుతుందండి. మరి ఓవరాల్ ఇప్పటి వరకు ఎంత వరకు వచ్చారు మన 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 టీంలో అంటే సార్, మన యొక్క మన యొక్క గ్రేట్ లీడర్, గ్రేట్ లైన్ సార్, జస్ట్ 6 months లో 8th ర్యాంక్ వరకు ఆయన రీచ్ అవ్వడం జరిగింది. హాఫ్ ఆఫ్ ది టార్గెట్ ని వాళ్ళు పూర్తి చేయడం జరిగింది. 100% మనకు కూడా చేసే అవకాశం ఉంది కదండి, 100% ఉంది. కాకపోతే సిస్టమ్ ఎవరైతే వాడుకుంటారో, మన టీమ్ లీడర్స్ క్రియేట్ చేసిన సిస్టమ్ ని ఎవరైతే వాడుకుంటారో, ఎక్కడ వాళ్ళు అక్కడ హోమ్ బేస్డ్ బిజినెస్ ఉండేది. మీరు ఇంట్లో ఉండే గ్లోబల్ గా మీరు ఎక్స్పాండ్ అవ్వచ్చు. ప్రతి సోమవారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం జరిగే మీటింగ్లు మీరు వాడుకొని ఎవ్రీడే మన యొక్క టీమ్ లీడర్స్ పెట్టే ట్రైనింగ్ క్లాస్ ఎవరైతే రెగ్యులర్ గా అటెండ్ అవుతారో 100% వాళ్ళు చాలా ఈజీగా ఈ టార్గెట్ రీచ్ అవ్వచ్చండి. ఓకేనండి. ఈ విధంగా అద్భుతమైనటువంటి ఒక 46 crores రివార్డ్ అనేది మనం దీని ద్వారా పొందొచ్చండి. ఇందా మనం చెప్పుకున్న డ్రీమ్స్ అండ్ డిజైర్స్ మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఇక 5వది ర్యాంక్ అచీవ్మెంట్. అంటే మన భాషలో రాయల్టీ. దీన్ని మనం నా భూతో నా భవిష్యత్ అని చెప్పుకోవచ్చు అండి. ఒక న్యూ ఎరా అనేది ఇక్కడ మనం చూడొచ్చండి. ఇంతకు ముందు మనం ఎక్కడా కూడా చూడనటువంటి ఒక ఇన్కమ్ ని ఇక్కడ మనం చూడొచ్చండి. రియల్ టైమ్ లో విత్ ఇన్ సెకండ్స్ లో ఈ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి. అది ఎలా అవుతుందంటే, ఎప్పుడైతే మనం 3 స్టార్ అనే ర్యాంక్ అచీవ్ అయ్యామో, మన డైరెక్ట్ రెఫరల్ టీమ్ ద్వారా, మన డైరెక్ట్ జనరేషన్ మీద జరిగేటువంటి బిజినెస్ లో, అంటే ఎక్కడ ఒక సేల్ జరిగినా ఆ సేల్ మీద మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 3 స్టార్ ఎంత జనరేట్ అవుతుంది? 1% మనకి రాయల్టీ. అంటే ఒక సేల్ మీద $0.5 విత్ ఇన్ సెకండ్స్ లో మన వాలెట్ లో జనరేట్ అవుతుందండి. అదే 5 స్టార్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి 2%, అంటే $1 ఒక సేల్ మీద, ఒక ఐడి మీద, మన భాషలో చెప్పుకోండి, ఒక ఐడికి ఇచ్చి $1. అదే సిల్వర్ అయితే $1.5, గోల్డ్ అయితే $2, డైమండ్ అయితే $2.5 ప్రతి సేల్ మీద, ప్రతి ఐడి మీద మనకి జనరేట్ అవుతుంది. అంటే ఆ విధంగా చూసినట్లయితే ఇది రోజుకి లక్షల్లో మనం ఇన్కమ్ తీసుకోవచ్చు అండి. ఒక స్థాయికి వెళ్తే, గోల్డ్ డైమండ్ స్థాయికి వెళ్తే రోజుకే లక్షల్లో ఇన్కమ్ తీసుకునే అవకాశం ఈ ర్యాంక్ అచీవ్మెంట్ లో ఉంది. అంటే ఇది మ్యాచింగ్ తో సంబంధం లేకుండా అండి, మ్యాచింగ్ తో సంబంధం లేకుండా ఇది ఒక సపరేట్ ఇన్కమ్ అండి. ఓకేనండి. ఈ విధంగా 5 రకాల అద్భుతమైనటువంటి పంచరత్నాల లాంటి ఆదాయాలను మన కంపెనీ పెట్టిందండి. మరి ఎందుకు మనం న్యూయాంగ్ చేయాలి అని ఒకసారి చూసినట్లయితే, ఇప్పుడు మనం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామండి, ప్రీ లాంచింగ్ స్టేజ్ లో ఉన్నాం, ఎర్లీ బర్డ్ స్టేజ్ లో ఉన్నాం. చాలా మంది చెప్తా ఉంటారు, నాకు గనక కంపెనీ మొట్టమొదటి అవకాశం దొరికితే, స్టార్టింగ్ స్టేజ్ లో నాకు అవకాశం దొరికింది, నేనేంటో ప్రూవ్ చేసేవాడిని. అటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప అవకాశం ఇప్పుడు రావడం జరిగింది. మీరేంటో మీరు ప్రూవ్ చేసిన అవకాశం ఇక్కడ రావడం జరిగింది. అలానే హైటెక్ టెక్నాలజీతో కూడినటువంటి ప్రొడక్ట్, మనకి ఫైటోమాలిక్యూల్ టెక్నాలజీ తయారైన ఒక గొప్ప ప్రొడక్ట్ మన చేతుల్లో ఉంది. అలానే ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడక్ట్ ఇది ఒక హైబ్రిడ్ ప్లాన్ అండి, లీడర్ ఓరియంటెడ్ హైబ్రిడ్ ప్లాన్ అండి. ఒక ప్యాసివ్ ఇన్కమ్ స్టార్టింగ్ స్టేజ్ నుంచే కొత్తగా ఎవరైతే జాయిన్ అయ్యారో అక్కడి నుంచి మనం ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఇందులో మనం చూడొచ్చండి. అంటే 3rd ర్యాంక్, సిల్వర్ ర్యాంక్ దగ్గర నుంచి ఇది వాల్యూమ్ బిల్డింగ్ ఇన్కమ్ అండి. ఇది వాల్యూమ్ బిల్డింగ్ ఇన్కమ్ అంటే వాల్యూమ్స్ మనం జనరేట్ చేసుకుంటే ఆటోమేటిక్ మన ఇన్కమ్స్ అనేది ఆటోమేటిక్ గా పెరుగుతుందండి. ఒక ఆర్డినరీ పర్సన్ ని ఎక్స్ట్రాడినరీగా మార్చేటువంటి ట్రైనింగ్ క్లాసెస్ ఇక్కడ జరుగుతున్నాయి ఫ్రెండ్స్. దాని ద్వారా మనం ఇవన్నీ సాధించవచ్చు, రైట్ అండి. అలానే క్విక్ టైమ్ అచీవర్స్, చాలా షార్ట్ పీరియడ్ లో మనం మంచి ర్యాంక్స్ అచీవ్ అయ్యి మంచి రికగ్నిషన్ పొందొచ్చు. ఇంకా మనం చూస్తే ఇది జస్ట్ గ్లోబల్ గా మన ఇందాక నేను చెప్పానండి, హోమ్ బేస్డ్ బిజినెస్. ఏమని చెప్పానండి? ఇది హోమ్ బేస్డ్ బిజినెస్. ఇంట్లో ఉండే మనం గ్లోబల్ గా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చండి. మనకి దీనికి నో బాస్, ఇక్కడ ఎవరు బాస్ అనే వాళ్ళు ఎవరు మనకు లేరు. మనం ఫ్రీడమ్ గా చేయొచ్చు. ఇక్కడ మీకు ఎవరు కమాండ్ చేయరు, కోఆపరేట్ చేసే వాళ్ళు ఉంటారు. నో స్టాఫ్, నో ఇన్వెస్ట్మెంట్, నో రన్నింగ్ కాస్ట్, నో రిస్క్, నో స్పెషల్ డిగ్రీ. ఎటువంటి క్వాలిటీస్ ఇక్కడ మీకు అవసరం లేదండి. జస్ట్ 3 క్వాలిటీస్ కావాలని నేను చెప్తాను. అదేంటంటే, ఒక బలమైన కోరిక మీలో ఉండి ఆ కోరిక తగ్గట్టుగా
రోజుకి కొంత సమయాన్ని వెచ్చించే తీరిక మీలో ఉండి కొంతకాలం ఓపికగా దీన్ని అంటిపెట్టుకునేటువంటి ఆ 3 లక్షణాలు మీలో ఉంటే 100% దీంట్లో సక్సెస్ అవుతారండి. ఇంకా దీంట్లో ఏముంది, టైం ఎంజాయ్. ఇక్కడ మీకు మీరే బాస్ అని చెప్పాం కదండి. మీకు నచ్చినప్పుడు చేయొచ్చు, నచ్చినప్పుడు చేయకపోవచ్చు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈజ్ దేర్. ఆర్థిక స్వేచ్ఛ ఇక్కడ ఉందండి. అలానే లైఫ్ స్టైల్ ఫ్రీడమ్ ఉందండి. ఇక్కడ మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అక్కడ అలా ఉండొచ్చండి. పర్సనల్ డెవలప్మెంట్ ఉందండి. నేను చెప్పాను కదండి, ఇక్కడ మనకి ట్రైనింగ్ సెషన్స్ ఎవ్రీడే మార్నింగ్ సెషన్ లో ఉండేటువంటి ట్రైనింగ్ సెషన్స్ ద్వారా ఒక ఆర్డినరీ కామన్ మ్యాన్ కూడా కరోడుపతి చేయగలిగేటువంటి ప్లాన్ ఉంది, ట్రైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. అలానే రికగ్నిషన్ ఉందండి. ఇక్కడ ప్రతి కేడర్ ఒక మంచి గుర్తింపు ఉందండి. లాస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే అండి, నేషనల్ ఇంటిగ్రిటీ. ఇక్కడ కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి అతీతంగా అందరూ కూడా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లాగా ఐకమత్యంతో కలిసి పనిచే ఒక రకంగా చెప్పాలంటే ఇటువంటి అవకాశం అనేది పొంది చాలా చక్కగా ఇన్కమ్ గెయిన్ చేసుకుంటూ ఇండియాని మనం గవర్నమెంట్ కూడా నిరుద్యోగ సమస్యను తొలగించి అంటే గవర్నమెంట్ ఎంతో మేలు చేసేటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ మేము వచ్చామండి. ఒక గొప్ప పని మనం చేస్తున్నామండి. అటువంటి ఒక గొప్ప అవకాశం ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. కనుక దిస్ ఈస్ ద రైట్ టైం, దిస్ ఈస్ ద రైట్ బిజినెస్, దిస్ ఈస్ ద రైట్ వే. ఇప్పుడే ఈ రోజే ఎవరైతే ఈ యొక్క ప్రోగ్రామ్ మీటింగ్ గురించి విన్నారో, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ స్పాన్సర్ని కలవండి, డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అవకాశం ఉంటే ఈ క్షణమే మీరు మీ మంచి నిర్ణయం తీసుకోండి. రాబోయే రోజుల్లో కాబోయే కరోడుపతిగా మీరు అందరూ మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీమ్ లీడర్స్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు కాదర్ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్, అవుట్ స్టాండింగ్ సార్. చాలా అద్భుతంగా మీరు ప్లాన్ అనేది మనకి చెప్పారు. ఎస్ డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎదురు చూసే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరూ డైరెక్ట్ సెల్లింగ్ పట్ల, నెట్వర్క్ మార్కెటింగ్ పట్ల ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఒక అద్భుతమైన ప్లాన్, ఒక అద్భుతమైన ప్రోడక్ట్ తోటి కావాలని కోరుకునే ప్రతి ఒక్కరికి చాలా 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 అద్భుతమైన ప్లాన్ ని అత్యంత ఎక్సలెంట్ గా అవుట్ స్టాండింగ్ రీతిలో అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్టుగా అత్యంత అద్భుతంగా మనకు మీరావళి గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీరావళి గారు. ఇంత అద్భుతంగా మీరు ఈ బిజినెస్ ని ప్రెజెంట్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, అవుట్ స్టాండింగ్ ప్రెజెంటేషన్. సో డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చివరిగా నేను చెప్పేది ఏమంటే, ఎవరెవరైతే ఇక్కడ ఈ మీటింగ్ కి అటెండ్ అయ్యి ఉన్నారో, కొత్తగా వచ్చిన వాళ్ళు కావచ్చు, మనకు వచ్చేసి ఇంకా బిగినింగ్ లో స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డియర్ ఫ్రెండ్స్. ఒక డెసిషన్ అనేది తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక నిర్ణయం అనేది తీసుకోండి, ఒక గట్టి నిర్ణయం అనేది తీసుకోండి. ఎస్, నేను సాధించే తీరాలి, ఇందులో కాకపోతే ఇంకెందులో, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే రీతిలో మీరు వచ్చేసి ఖచ్చితంగా మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఒక అద్భుతమైన కాంబినేషన్ అనేది ఇక్కడ ఉంది. ఎలాగైతే క్యూర్సెల్ ప్రొడక్ట్ లో ఒక సినర్జిస్టిక్ కాంబినేషన్ అనేది ఒకటి ఉందో, అటువంటి కాంబినేషన్ ఈ బిజినెస్ ప్లాన్, బిజినెస్ ఆపర్చునిటీ అనేది కూడా మనం ఓవరాల్ గా చూసినట్లయితే అదే విధంగా ఉంది. ఒకటి మనకు వచ్చేసి ఏమనుకుంటాం, ఒక మంచి ప్లాన్ ని చేయాలనుకున్నప్పుడు ఒక ప్రోడక్ట్ గన్ షాట్ రిజల్ట్ ఇచ్చే ప్రోడక్ట్ ఉండాలి. ఎస్, ఆల్రెడీ ప్రూవెన్ ప్రోడక్ట్. అద్భుతమైన ఆదాయాలు ఇచ్చే ఒక ప్లాన్ అయి ఉండాలి. ఎస్, ఆల్రెడీ ప్రూవెన్ ప్లాన్. ఎందుకంటే ఇందాక మీరావళి గారు చెప్పినట్టుగా మనకు వచ్చేసి కేవలం 6-7 నెలల్లో మనకి గోల్డ్ ర్యాంక్ వరకు అచీవ్ చేశారు, లక్షలాది రూపాయలు అనేది సంపాదించారు. సో ఆల్రెడీ ప్రూవెన్ ప్లాన్. అండ్ అర్లీ స్టేజ్, ఎందుకంటే ఇంకా ప్రీ లాంచ్ లో ఉంది, అఫీషియల్ లాంచ్ కూడా అవ్వలేదు. అండ్ తద్వారా నెక్స్ట్ వచ్చేసి మనకు లీడర్షిప్, అంటే మీకు ఎవరైతే స్పాన్సర్ చేశారో అద్భుతమైన లీడర్. కేవలం మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వ్యక్తే కాకుండా మొత్తం టోటల్ గా ఓవరాల్ గా LOS అంటాం, లైన్ ఆఫ్ స్పాన్సర్షిప్, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అద్భుతమైన లీడర్ అనేది కాంబినేషన్ లో ఇక్కడ రావడం జరిగింది. అంతేకాకుండా ఒక సిస్టమ్ ని రెడీ చేశారు ఇక్కడ. ప్రతి సోమవారం, గురువారం, శనివారం అనేది బిజినెస్ ప్రెజెంటేషన్. ఎలాగైతే ఈ రోజు మీరావళి గారు అత్యంత అద్భుతంగా మనకు ప్రెజెంటేషన్ ఇచ్చారో, అదే విధంగా ప్రతి సోమవారం, ప్రతి గురువారం, ప్రతి శనివారం అనేది మనకు ఈ ప్రెజెంటేషన్స్ అనేది ఉంటాయి. అంతేకాకుండా ప్రతి రోజు 6:50 మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది, రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఎవ్రీ డే అనేది ఉంటుంది. సో ఇటువంటి ఒక అద్భుతమైన సిస్టమ్ ని క్రియేట్ చేసి సక్సెస్ఫుల్ గా ఈ మీటింగ్ ని, ఈ బిజినెస్ ని మనకు వచ్చేసి తీసుకెళ్తున్న ద గ్రేట్ శ్రీ లయన్ ప్రసాద్ గారు మనకి ఉండనే ఉన్నారు. సో ఆయన ఆధ్వర్యంలో ఇంతటి సక్సెస్ అనేది సాధించాం. కేవలం 6 నెలల కాలంలో 3 స్టార్ అండ్ అబోవ్ ర్యాంక్ సాధించిన వాళ్ళు 55 మందికి పైగా ఉన్నారు డియర్ ఫ్రెండ్స్. 55 మందికి పైగా కేవలం 6 నెలల కాలంలో మనకు 3 స్టార్ అండ్ అబోవ్ ర్యాంక్ ని సాధించారు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, వీళ్ళందరూ చేయగలిగింది మీరెందుకు చేయలేరు? ఖచ్చితంగా చేయగలరు. మీరందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని
కోరుకుంటూ మనకి ఈ ప్రెజెంటేషన్ ని ఇక్కడితో మనము ముగిస్తున్నాం. జై హింద్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద సక్సెస్ అండ్ జై హింద్. లలిత గొజ్జా గారు రెడ్డి గారు హ్యాండ్ రైజ్ చేశారండి. కాదు సార్, ఎస్ సార్, ఎస్ సార్. లైన్ సార్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు. రెడ్డి గారు మాట్లాడండి. సార్ నమస్తే అండి. ఈరోజు Yes, మీటింగ్ sir. ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మీరు వాళ్ళని చూస్తే, అసూయగా కూడా ఉంది ఈరోజు. అల్టిమేట్ ప్రెజెంటేషన్, అల్టిమేట్. ఎందుకంటే నేను మార్కెటింగ్లో చాలా రోజుల నుంచి ఉన్నా, అయితే ప్రొడక్ట్ నాకు అది నాలెడ్జ్ లేదు, కానీ ప్రొడక్ట్ గురించి ఈరోజు మీరాలు గారు చెప్తుంటే అసలు ఈ మీటింగ్ వినని వాడు నిజంగా దురదృష్టవంతుడు అని అనిపించింది నాకైతే. మాత్రం నిజంగా మీటింగ్కి వచ్చి విన్న వాళ్ళు మాత్రం చాలా అదృష్టవంతులండి. అంత గొప్పగా ప్రెజెంటేషన్ మీరావళి గారు ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ, హ్యాట్స్ ఆఫ్ టు మీరావళి, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. నువ్వు అయితే ఇంకొక టెస్ట్ మని కూడా చెప్పబోతున్నాను నేను ఇప్పుడు. సార్ టైం నాకు- చాలా తక్కువ ఉంది, 2 words, ఎందుకంటే మళ్ళీ Just మనకి- two words, ఎక్కువ అయిపోద్ది. నాకు 30 years నుంచి బీపీ ఉంది సార్. మా మిస్సెస్ కూడా ఒక 10-15 years బీపీ ఉంది. కరెక్ట్ గా మేము 1 week నుంచి గోళీ ఆపేసాం, టీబీ అంటే టాబ్లెట్ పూర్తిగా ఆపేసాం, బీపీ టాబ్లెట్. ఓ గ్రేట్. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ ని మనకు అందించిన లైన్ ప్రసాద్ గారికి, కాదర్ గారికి, మీరాలు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఎక్కువ నేను మాట్లాడలేను. ప్లీజ్ అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇమీడియట్ గా డెసిషన్ తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరు ఆదాయాన్ని పెంచుకోండి. మీరందరూ కరోడుపతులుగా రాబోయే కాలంలో ప్రతి వ్యక్తి మంచి కారులో, మంచి లగ్జరీ ఇంట్లో మంచిగా మీరందరూ తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ కంగ్రాట్స్ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ మచ్ సార్. థ్యాంక్ యూ మచ్ సార్. థ్యాంక్ యూ మచ్. ఎస్ సార్, ఎస్ సార్. లలిత గారు, ఓవర్ టు యూ, కేవలం 2 నిమిషాలు. ఎస్ లలిత గారు. తీసుకోను. నా వాయిస్ వినిపిస్తుందా సార్? ఎస్ మేడం, సార్ నా వాయిస్ వినిపిస్తోంది, మాట్లాడండి. ఇప్పుడు వాయిస్ వినపడడం లేదు. ఇందాక వినిపిస్తుందని అడిగినప్పుడు వినిపించింది. ఎస్ మాట్లాడండి. సిగ్నల్ లేదండి మేడం, సిగ్నల్ లేదు మీకు. సార్ లైన్ సార్ హ్యాండ్ రైజ్ చేశారండి ఇందాక. అదే లైన్ సార్ చూస్తున్నాను. లైన్ సార్ ఎగ్జిట్ అయినట్లున్నారు. ఇది నెట్వర్క్, ఆయన ప్రయాణంలో ఉన్నారేమో, ఎగ్జిట్ అయినట్లున్నారు. మేడం మీరు సిగ్నల్ అనేది లేదు, సిగ్నల్లో ఉండి మీరు హ్యాండ్ రైజ్ చేయాలి. మీ వాయిస్ అయితే వినపడట్లేదు. మీరు రైట్, నో ప్రాబ్లం సార్. మీరావాలి సార్, వన్స్ అగైన్ అద్భుతమైన ప్రెజెంటేషన్ సార్. నిజంగా ఇందాక రెడ్డి గారు చెప్పినట్లుగా నిజంగా ఈ రోజు ఎవరైతే మనకు ప్రెజెంటేషన్ వినలేకపోయారో వాళ్ళు నిజంగా దురదృష్టవంతులనే చెప్పుకోవచ్చు. అండ్ అటువంటి అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. అవుట్ స్టాండింగ్ సార్, ఎక్సలెంట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ సార్ ఇప్పుడు మనకు వచ్చేసి మాట్లాడడానికి ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ ఛాన్స్ లేదండి, ఎందుకంటే మనకు టైం అయిపోయింది. నెక్స్ట్ మీటింగ్ కి ఈ మీటింగ్ ఈ లింక్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది కాబట్టి టైం అయిపోయింది. నెక్స్ట్ ఎవరైతే మనకు ఇక్కడ పనింగపల్లి రామ అక్కడ మాత్రం కనిపిస్తోంది, రామకృష్ణ గారు. అండ్ నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడదండి, మీకు నెక్స్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, దామోదర్ గారు. అండ్ ప్రస్తుతానికి మీ మీటింగ్ లో ఛాన్స్ లేదు. రైట్ సార్, అందరూ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఇంకొకసారి అందరూ కూడా ఆల్ ద వెరీ సక్సెస్, ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్ తెలుపుకుంటూ వెల్కమ్ టు న్యూ యంగ్. జై హింద్.